అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. తెల్లవారు లేచి ఉదయం వాకిలి చిమ్మి ముగ్గేసే మొదలు పెట్టుకుంటే రాత్రి పొయ్యిలు అలుక్కుని పడుకునే వరకు ప్రతి పని. మీ ఇంటికి వస్తారా అన్నదిట. అంటే మా ఇంటికి వద్దమ్మా, నా చిన్న ఇల్లు 2 గదులు, నీకు అక్కడే వసతులు ఉండవు, రావద్దు, నేను వచ్చి దండం పెట్టుకుని వెళ్తున్నాను, చాలు వద్దమ్మా. ఇప్పుడు అమ్మ మామిడి పళ్ళ రసం ఇచ్చారు అమ్మ తాగటానికి, ఆమె తీసుకుని కొంత నాకు ఇచ్చేసింది. ఏదో తెలియని ఒక గొప్పదనం అనిపించింది. అది అమ్మ కావాలి, అమ్మని చూడాలి, పొద్దుకులు అమ్మ దగ్గరే ఉండాలి, బయట ప్రపంచం మనకేం వద్దు. మాకు అసలు పిల్లలు పుట్టరని చెప్పారు డాక్టర్లు. ఎందుకు రాదు, నీకు కూడా ఉంది, ఒకనాటికి అనుభవిస్తావు, ఇలాంటి బాధలు నీకు ఉంటాయిలే అని. చేలల్లో పిల్లిమిసర పెసర దోశ వేసేవాళ్ళు, వస్తూ అవి కోసుకొని తింటూ కబుర్లు చెబుతూ వచ్చేది. ఆ చెట్టు మీద పక్షి ఉంది చూడు, ఆ ఆకాశంలో మేఘాలు అవి చూడు, అవి ఎట్లా వెళ్తున్నాయి, వాటిలో ఏదో ఒక కనబడుతున్నది చూడు, అట్లా. గడియారం చేతికి రిస్ట్ వాచ్ ఉండేది, అది రాళ్ళు పెట్టి కొడుతున్నారు. కొట్టి ఇది గనక ఆగిపోతే నా జీవితం కూడా ఆగిపోతుంది. కీర్తిశేషులు వల్లూరు రామ్మోహన్ రావు గారు, వారి సతీమణి వల్లూరు బాలక్కయ్య గారు. ఈ దంపతులు 1959వ సంవత్సరం నుంచి అమ్మను దర్శించి, అమ్మను సేవించి, అమ్మే తమ ఆరాధ్య శైవంగా భావించి తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నవారు. అమ్మతో మా అనుభవాల శీర్షికన ఈరోజు అక్కయ్య గారి అనుభవాలు తెలుసుకునేందుకు గాను వారిని కలిశాం. వారి అనుభవాలు మనతో పంచుకుపోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబాన్ని గురించి పరిచయం చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. నమస్కారం అక్కయ్య గారు. నమస్తే. బాపట్ల స్వగ్రామం, వారి పేరు వల్లూరు రామ్మోహన్ రావు. మా ఇద్దరికి 1954లో వివాహం అయింది. తర్వాత ఆయన స్కూల్ టీచర్గా చేసేవాళ్ళు. ఎక్కడ చేసేవారమ్మా? చీరాల రామచంద్ర మాస్టర్ గారి స్కూల్లో చేసేవారు. సరే, తర్వాత ఆయన 58 అమ్మ దగ్గరకు వచ్చారు. 1958లో అమ్మ దగ్గర మొదటిసారి వచ్చారు. సరే, అప్పటి నుంచి వస్తుండేవారు. తర్వాత 59లో ఆయన ద్వారానే అమ్మ దగ్గరికి రావటం సంభవించింది. మీరు అప్పుడు 59లో మీరు అమ్మను చూశారు, రామ్మోహన్ రావు గారు 58లోనే చూశారు. సరే, అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, జిల్లెలమూడిలోనే అమ్మ దగ్గరే ఉన్నాం. మీరు భార్యాభర్త ఇరువురు కూడా. ఇప్పుడు ఆయన ఉద్యోగం చేస్తుండేవారు కదా, ఇట్లా అంటే సెలవు పెట్టుకున్నారు కొంతకాలంగా. మీరు మొదటిసారి అమ్మను చూశారు కదా, చూసినప్పుడు మీకేం చెప్పారు రామ్మోహన్ రావు గారు అమ్మను గురించి? ఏ రకంగా చూసామని చెప్పని ఆయన భావాలు ఎట్లన్నా వ్యక్తం చేసిన గుర్తున్నాయా ఆ రోజుల్లో? అంటే అమ్మగా ఆయనకు అమ్మగానే తెలుసు ఆయనకైనా, ఒక అప్పటికి దైవం అని కానీ అట్లా ఏ అభిప్రాయం లేదు. ఆయనకి ఎవరు చెప్పారు అమ్మని గురించి? ఆయనకంటే బంద ఆదినారాయణ గారు, రామచంద్రరావు మాస్టర్ గారు, రాజుపాలెం రామచంద్రరావు మాస్టర్ గారు, వాళ్ళతో పరిచయం ఉండేది కనుక అంతకుముందే వారి ద్వారా అమ్మని పరిచయం చేయటం అయింది. అట్లా వచ్చారు. మీరు అమ్మని చూశారు 59లో. 59లో మన్నవలో పుట్టినరోజు జరిగింది అమ్మకి, అక్కడ తీసుకెళ్ళి అక్కడ జరిపించారు. ఆ సందర్భంగా అక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు అమ్మ దర్శనం అయింది నాకు. అమ్మని చూస్తే మీకు ఏమనిపించింది మొదటిసారి? అంటే మీరు మీ భర్త గారు అమ్మ అని చెప్పిన ఉద్దేశం చూశారు, ఆయన చెబితే మీరు వచ్చారు కదా. మామూలుగా దేవుడు అనే భావన మనం అనిపించలేదు, కానీ ఏదో తెలియని ఒక గొప్పదనం అనిపించింది. మీకు ఆనందంగా అనిపించింది.
అమ్మ అడిగారు అప్పుడు. అంటే మన్నవలో అమ్మ ఆ పురం అనేవాళ్ళు దాన్ని, అక్కడ ఆ స్టేజ్ ఏర్పాటు చేసిన చోట అక్కడ అమ్మ స్నానానికి వెళ్ళారు. ఆ స్నానానికి వెళ్ళినప్పుడు కృష్ణవేణమ్మక్కయ్య గబక్కన లోపలికి వెళ్ళిపోమ్మంది అమ్మ స్నానం చేసే టైంలోనే. మిమ్మల్ని కొత్తవారైనా మిమ్మల్ని వెళ్ళమంది. అమ్మ దర్శనం కావాలి అంటే వెళ్ళిపో లోపలికి, ఇంకా ఎవరిని అడిగే పని లేదు పొమ్మంది. సరే లోపలికి వెళ్ళేప్పటికీ అమ్మ స్నానానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో వెళ్ళి పాదాలకి నమస్కారం చేసుకున్నాను, పాదాలను తాకి. అప్పుడు నువ్వెవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. ఇట్లా నేను చీరాల నుంచి వచ్చానమ్మా, మా వారు రామచంద్రరావు మాస్టర్ గారు స్కూల్లో చేస్తారు ఇట్లా అని చెప్పానన్నా. అయితే ఈయన పేరు చెప్పి నువ్వు భార్యవా అని. అవునమ్మా అన్న. సరేనని అప్పుడు అమ్మ మామిడి పళ్ళ రసం ఇచ్చారు అమ్మ తాగటానికి. ఆమె తీసుకొని కొంత నాకు ఇచ్చేసింది. సరే నేను అది తీసుకొని ఆమె నమస్కారం చేసుకొని బయటకు వచ్చేసాను. అట్లా నా మొదటి అనుభవం అది. మీరు ఆ రోజు ఉన్నారు ఎక్కడ? ఉన్నా. తర్వాత తిరిగి వచ్చేప్పుడు అంటే ఆ ఊళ్ళోనే ఉన్నా. తిరిగి వచ్చేటప్పుడు మేము అమ్మతో పాటుగా హైమ మేమందరం కలిసి జిల్లెళ్ళగూడ వచ్చాం. మీరు మనో నుంచి డైరెక్ట్గా జిల్లెళ్ళగూడే వచ్చారు. మరి మీరు మొదటిసారి కదా జిల్లెలు మా అమ్మని దర్శించడం, అంత చనువుగా జిల్లెళ్ళగూడ రావాలని ప్రోత్సాహం అంటే అప్పట్లో ఇక్కడికి వచ్చి మా వారికి ఉండేది ఇక్కడే ఉండాలి అనే కోరిక అప్పటికే ఉండేది ఆయనకి. ఉండేది ఆ సంవత్సరంలోనే ఉండేది. అంటే సరే మీ ఇష్టం అట్లాగే వచ్చి ఉండమన్నది అమ్మ. వచ్చి తీసుకురా మీ అమ్మని మీ ఆవిడని కూడా తీసుకొచ్చి ఇక్కడే ఉండండి అని చెప్పారు. అంటే మీ అత్తగారు మీ భర్త మీరు కలిసి ఆడబిడ్డ కూడా వచ్చి ఇక్కడ ఉన్నాం. తర్వాత ఆమె వాళ్ళ అక్కగారి కొడుకులు వాళ్ళు ఉన్నారని అక్కడికి వెళ్ళి వస్తానని వెళ్ళింది. మా ఆడబిడ్డను వాళ్ళ అత్తగారింటికి పంపించేసాం ఇక్కడి నుంచే. మీరు నేను మాత్రం ఇక్కడే ఉన్నా, ఉండిపోయినారు. వచ్చిన రావటం 2.5 సంవత్సరాలు నేను మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి కదలలేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండేవారు? ఆయన ఉద్యోగాన్ని మధ్యలో లేదు, 6 నెలలు ఏమో వెళ్ళలే అసలు. ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఏవో అమ్మ పనులు చేసుకుంటూ చేస్తూ. మీరేం చేసేవారు, వారేం చేసేవారు? అప్పుడు వాతావరణం ఆవరణలో ఎట్లా ఉండేది? అమ్మ దగ్గర ఎంతమంది జనం ఉండేవాళ్ళు? దర్శనానికి ఎట్లా వచ్చేవాళ్ళు? అమ్మ మీతో ఎట్లా మెసిలేది? ఇవన్నీ కూడా మీ జ్ఞాపకం అందరూ చెప్పండి. ఆయన అంటే ఇక్కడ ఏవో అప్పుడు అమ్మకి సోడా అవి అవసరం అయ్యే, సోడా తాగేది అమ్మ సోడా తాగేది. కొబ్బరి నీళ్ళు సోడా ఇవి తాగుతుండే. అవి అక్కడ పూళ్ళలో దొరికేవి, ఇక్కడ ఉండేవి కాదు. ఇది చాలా అప్పట్లో ఏ రకమైన డెవలప్మెంట్ లేదు, అసలు కాలినడకన పోవాల్సిందే ఎక్కడికి పోయినా. అలాగే సైకిల్ ఏమైనా ఉంటే వెళ్ళేవాళ్ళేమో, దాదాపుగా కాలినడకే. అట్లా వెళ్ళి అవి తీసుకొస్తుండే వాళ్ళు ఇక్కడ. తర్వాత అమ్మ బట్టలు కాలువకి తీసుకెళ్ళి ఉతుక్కు రావటం, తర్వాత ఇక్కడ కావాల్సినవి అమ్మ నీళ్లు తీసుకురావటం అట్లా. అప్పుడు ఇక్కడ ఎవరు ఈ సంస్థ చిన్నదిగా ఉండేది, అప్పుడు ఎవరు మేనేజ్మెంట్ చేస్తుండేవారు ఇక్కడ ఈ సంస్థలో? ఎవరు కొంత కొమ్మూరి డాక్టర్ గారు వస్తుండేవాళ్ళు, ఆయన చూస్తుండేవాళ్ళు. కాస్త ఇక్కడ ఏర్పాట్లు మంచి చెడ్డగా ఏం కావాలి, ఉన్నవేంటి లేని. సీతాచలం గారు తర్వాత మరి ఆయన పని ఒత్తిళ్ళ వల్ల ఏమో మొత్తానికి హరిదాస్ గారు తర్వాత ఆయన చూసేవాళ్ళు. శ్రీరాముల వెంకటేశ్వరరావు గారు నేను నామధేయం, హరిదాస్ గారు ఆయన చూసేవాళ్ళు. తర్వాత ఇంకా శాషగిరావు అన్నయ్య ఇచ్చారు. ఆ తర్వాత అట్లా క్రమంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు అన్నయ్య ఉన్నప్పుడు అమ్మ సేవ కోసంగా అమ్మకి ఏం కావాలంటే ఆ పనులను చేస్తుండేవారు. అమ్మ దగ్గర ఏ పని ఏది అవసరమైతే అది చేస్తుండే, అంటే ఆడ మగ తేడా లేకుండా అట్లా ఉండేది. అమ్మ దగ్గర మేము ప్రత్యేకించి అమ్మగానే ఉండేది. మాకేదో ఆప్యాయత ప్రేమ అట్లా అమ్మగానే మెలిగేవాళ్ళం మేము అమ్మ దగ్గర. అంటే అమ్మ దగ్గర పిల్లలు ఎట్లా మెదులుతారో అట్లాగే ఉండేవాళ్ళం. మరి మీరు అమ్మ అంటున్నారు, మీకు మిమ్మల్ని కన్నా తల్లి ఉంది, అమ్మ అందరమ్మ ఉంది. మీ అమ్మకి ఈ అమ్మకి తేడా ఏమిటని మీరు ఈవిడ అమ్మ అనుకుంటున్నారు? కన్నా తల్లికి అంటే ఆమె పరిధిలో ఆమె ప్రేమ ఆమెకు చూపించేది. అట్లా కాకుండా అమ్మలో ఒకమైన దివ్యత్వం కనపడేది.
అంటే అమ్మలో దివ్యత్వం రెండు వేరు, ప్రేమతో కూడిన దివ్యత్వం ఉండేది. ఏంటి దివ్యత్వం అంటే? అదొక ఆకర్షణ అంటే అంతే. అది అమ్మ కావాలి, అమ్మని చూడాలి, పొద్దుకులు అమ్మ దగ్గరే ఉండాలి అనే మనస్సులో తాపత్రయం, ఆశ, ఆ కోరిక అట్లా ఉండేది. ఇంకేమీ వద్దు, ఇంకా బయట ప్రపంచం మనకేం వద్దు, దాంతో మనకు సంబంధం వద్దు అసలు. మీరేం చేసేవారు? ఆయన సరే ఆ రకంగా చేసేవారు, మీరేం పని చేసేవారు అమ్మ దగ్గర ఉన్నప్పుడు? నేను అమ్మ ఏది చెబితే అది అన్ని పనులు మీ ఇష్టం, మీరు చేసుకోండి అమ్మ, హాయిగా చేసుకోండి, తినండి, ఉండండి, అమ్మని చూస్తూ ఉండండి అంతే. ఒక సమయంలో అంటే ఇవేవి రాకముందు ఈ బిల్డింగ్లు అవేం లేవు, శాస్త్రీరావు ఇల్లు కట్టారో లేదో కూడా అప్పటికి. పిల్లలందరూ ఉండేవాళ్ళు, చిన్న రాజ్యం, పెద్ద రాజ్యం, వసుంధర, వీళ్ళంతా అప్పటికి ఇంత ఇది లేదు కదా. ఆ టైంలో రాత్రిపూట శాస్త్రీరావు అన్నయ్య పువ్వులు తీసుకొచ్చారు. ఆయన ఎక్కువ రోజా పూలే తెచ్చేవాళ్ళు, ఎరుపు రంగు గులాబీ పూలు తెచ్చి మీరు చేసుకోండి అమ్మా అన్నారు. వంటింట్లో ఉండేవాళ్ళం మేమందరం, పూజ చేసుకోండి అనేవాళ్ళు అన్నారు. సరే కదా, రాత్రి 9, 10 అయింది అప్పటికి. సరే గబగబా వచ్చి ఆ పువ్వులన్నీ పూజ చేసుకొని అమ్మకి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి చేసాం. అదే పూజ అప్పట్లో మాకు తెలిసింది. అంటే తర్వాత అప్పుడు నాకు మనసులో ఉండేది, ఏంటి నేనుగా ఏం కొబ్బరికాయ కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉన్నానే, నేను అమ్మకి ఏమి ఇవ్వలేనే, ఇట్లా ఉందే అన్న ఒక బాధ ఉండేది నాకు. అప్పుడు అమ్మ కర్పూరం వెలిగించాము, గాలికి అది కొండెక్కింది. ఆ కొండెక్కేటప్పటికి నాకు ఎందుకో దుఃఖం వచ్చింది. అనేటప్పటికి అమ్మ చూసి అన్నది, ఏముంది నీ దగ్గర, ఆ ఉన్న తలకాయ కూడా నాకు ఇచ్చేసావు, ఆ తలపండు ఇచ్చావు నాకు, ఇంతకన్నా ఏమి ఇస్తావే నువ్వు? మీ మనస్సులో భావాన్ని అమ్మ మీరు చెప్పకుండానే గ్రహించింది. నీ తలపండే ఇచ్చావు, ఇంకేముంది నీ దగ్గర ఇవ్వటానికి అంది. సరే అదే అక్కడికి అది అయిపోయింది. తర్వాత మెల్లగా వంట ఇంట్లో చూడండి అమ్మ, పోయి మీ పనులు మీరు చేసుకోండి అంది. అప్పట్లో అన్ని పనులు మేమే చేసుకునేవాళ్ళం. అన్ని పనులు అంటే తెల్లవారు లేచి ఉదయం వాకిలి చిమ్మి ముగ్గేసే మొదలు పెట్టుకుంటే రాత్రి పొయ్యిలు అలుక్కుని పడుకునే వరకు ప్రతి పని. ఎంతమంది జనం అప్పుడు ఒక అమ్మని చూడటానికి వచ్చేవారు యావరేజ్నా? మీరు ఇక్కడ ఎంతమంది ఉండేవారమ్మా? అంటే 10 మంది ఉండేవాళ్ళం ఆ వంట ఇంట్లో వరకు. మిగతా ఉండేవాళ్ళు కృష్ణవేణమ్మక్కయ్య, గజేంద్రమ్మక్కయ్య, వీళ్ళు హరిదాస్ గారు, వాళ్ళు లక్ష్మణమ్మక్కయ్య, వీళ్ళు అందరం ఉండేవాళ్ళం. ఇప్పుడు అక్కడ ఎంతమంది జనం వచ్చేవారు సుమారుగా ఆ రోజుల్లో? సుమారుగా అంటే రోజు పెద్ద ఎక్కువ ఉండేవాళ్ళు కాదు, 50 మంది అట్లా ఉన్నారు. తర్వాత శనివారాలు, ఆదివారాలు అంటే ఇటు చీరాల నుంచి వచ్చేవాళ్ళు. తర్వాత కొంతకాలం గడిచాక పరుసూరు నుంచి వచ్చేవాళ్ళు, గుంటూరు నుంచి వస్తుండేవాళ్ళు. అట్లా శని ఆదివారాలు ఎక్కువ ఉండేవాళ్ళు. శుక్రవారం కూడా ఉండేవాళ్ళు, అమ్మకి పూజలని ఏవో చేసుకోవడానికి వస్తుండేవాళ్ళు. వాళ్ళు పొంగళ్ళు పెట్టుకుంటామని, పుట్టెంట్రుకలని, అవని ఇవని అట్లా అమ్మకి అక్షరాభ్యాసం అని ఇట్లా చేయించుకుంటుండేవాళ్ళు వచ్చి. అప్పుడు కొంచెం 100 లెక్కలో ఉండేవాళ్ళు. మీకు ఎంతమంది సంతానం చెప్పలేదు మీరు ఇందాక? నాకు ఒక్కడే కొడుకు, అది కూడా చాలా కాలానికి అమ్మ దగ్గరకు వచ్చిన తర్వాతే. అమ్మ చెప్పిన విధంగానే అయింది అట్లా. అమ్మ ఏం చెప్పారు మీరు దాని గురించి? చెప్పటం అంటే నాకు అప్పట్లో పిల్లలు లేరు, మేము కూడా విడిగానే ఉండేవాళ్ళం చాలా కాలం. అంటే అప్పుడు అన్నది అమ్మ, ఏదో సందర్భంగా ఆమెకి పొట్టనరాలు బిగదీసి నూనె రాస్తూ, మరి ఇవన్నీ చెప్పొచ్చు చెప్పండి బాగుంది. రాస్తుంటే అప్పుడు ఏందమ్మా నీకు కూడా ఇదేంటి ఈ నూనెలు రుద్దుకోవటం, ఈ బాధలు ఇవన్నీ ఏంటి అంటే, నీకు కూడా ఉందిలే ఇది ఒక నాటికి అంది. అంటేను నాకేముంటుంది, నీకుండాలి కానీ నీకే ఉంటాయి ఇట్లాంటివన్నీ, నాకు ఉండవు, నాకేం రావులే, నాకు ఆ బాధలు నాకు ఉండవు. ఎందుకు రాదు, నీకు కూడా ఉంది, ఒకనాటికి అనుభవిస్తావు, ఇట్లాంటి బాధలు నీకు ఉంటాయిలే అని. అది ఏదో మా అమ్మ నాకు ఇంత అనుభవం లేదు అన్నాడు. అంటే సరే ఏదో నవ్వుకున్నాం ఊరుకున్నాం, ఆమె నవ్వింది, నేను నవ్వుకున్నాం ఊరుకున్నాం. అప్పట్లో కొంతకాలానికి మాకు అసలు పిల్లలు పుట్టరని చెప్పారు డాక్టర్లు. ఆయన ఇక్కడ యాపాకు తింటుండేవాళ్ళు, అంత అన్నం లేకుండా కొన్నాళ్ళు చాలా కాలం ఇక్కడ ఉన్ననాళ్ళు ఆయన అన్నం తినలే. ఎందుకని అట్లా? వద్దు అని, నేను తినను, నాకు వద్దు అని మానేశారు. ఆ మానేయటంలో గంజి, అన్నం వార్చిన గంజి తాగేవాళ్ళు, ఈ యాపాకు తినేవాళ్ళు.
అమ్మ ఏదన్నా పిలిచి బలవంతంగా ఇస్తే ఏ పండో కాయో తినటమే కానీ అంతకు మించి తినేవాళ్ళు కాదుట. ఈ విషయం అమ్మకు తెలుసా? తెలుసు. అమ్మ ఏమి ఆయన్ని తినమని కానీ చెప్పారు 1-2 సార్లు. నేను తిననమ్మా, నాకు వద్దు, నేను తినాలని లేదు, నాకు వద్దు అంటే అమ్మ కూడా అంతగా పెద్దగా. తర్వాత ఒకసారి ఎప్పుడో మాటల మీద వచ్చినప్పుడు అన్నది అమ్మ, నువ్వు దేన్ని ఆలోచించొద్దు, అన్నీ అమ్మ మీద వదిలేసి, ఎవరిని గురించి నీకు ఆలోచన వద్దు, అన్నీ నేను చూసుకుంటాను, నీకు ఎవరిని గురించి ఆలోచించొద్దు, ఎవరి గురించి బాధపడే అవసరం నీకు లేదు, నా మీద వదిలేసి హాయిగా నువ్వు తిను, నీ పాటికి నువ్వు లక్షణంగా పని చేసుకుంటుండు, వాళ్ళు వచ్చి అమ్మని చూసుకుంటుండు, అంత అది చాలు నీకు, నీకేం అక్కర్లేదని చెప్పింది అమ్మ. అట్లాగే ఉంటుండేది. ఇప్పుడు మీ అనుభవంతో పాటు ఆయనకు కూడా ఏదైనా అనుభవాలు ఉంటే మీకు గుర్తున్నవి, ఆయన ఏదైనా చెప్పింది మీరే చెప్పాలి, ఎందుకంటే వారు మన మధ్య ఇప్పుడు లేరు కాబట్టి. ఆయనకు అనుభవం అంటే ఒకసారి ఎప్పుడో అంటే కొంచెం కుటుంబ పరంగా అప్పట్లో కొంచెం బాధలు ఉండేవి, అది తట్టుకోలేక ఒకసారి ఎప్పుడో పోస్ట్ ఆఫీస్ ఉండేది నాన్నగారిది, పాత పోస్ట్ ఆఫీస్, అక్కడ కూర్చొని ఆ గడియారం చేతికి రిస్ట్ వాచ్ ఉండేది, అది రాళ్ళు పెట్టి కొడుతున్నారట. కొట్టి ఇది కనుక ఆగిపోతే నా జీవితం కూడా ఆగిపోతుంది, ఇది ఆగిపోలేదు అంటే ఇంకా నాకు కొంతకాలం ఉంది అనుకోవాలి అని ఒక నిర్ణయం చేసుకున్నట్ట. ఆ టైంలో అమ్మ వచ్చిందిట అక్కడికి, వచ్చి ఏం చేస్తున్నావు నాన్న అని అడిగిందిట. అడిగితే ఏం లేదమ్మా, ఊరికే దీన్ని చూస్తున్నా కొడుతున్నాను. అది కొడుతున్నావు, ఆగిపోయిందా అని అడిగిందిట. అదేనమ్మా ఆగిపోవటం లేదు, అదే చూస్తున్నాను, ఇది ఎంత కొట్టినా ఇది పై అద్దం పగిలిపోయింది కానీ మిషన్ ఆగిపోవటం లేదు అని అర్థం. అదే నాన్న, నువ్వు ఏ ప్రయత్నం చెయ్యక్కర్లేదు, అన్నీ అవే సర్దుకుంటాయి, ఇంకా దేని గురించి నువ్వు ఆలోచించవాక, నువ్వు నీ ప్రయత్నం వల్ల జరిగేదేం లేదు, రా పోదామని చెప్పి అమ్మ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంది. దాంతో ఆగిపోయింది. అప్పటి నుంచి ఆ రకంగా ఏది చేసినా ఆమె చేయాల్సిందే. అమ్మకి అన్నీ తెలుసు, ఆవిడ సర్వజ్ఞత్వాన్ని గురించి నమ్మకం ఆయన కలిగింది. మీకు కూడా ఇట్లాగే చెప్పకుండా అమ్మ మీ మనసులో మాట గ్రహించడం మూలకంగా ఆవిడకి అన్నీ తెలుసు అనే భావం, అమ్మ ప్రేమతత్వంతో పాటు ఇది కూడా కలిగింది అని మీ భావన, అంతేనా? అంతే. తర్వాత ఇంకా మీరు చెప్పండి. ఇది ముందు అమ్మకంటే ముందు హైమనే చూశాను నేను. ఎక్కడ? చీరాల్లో. రామచంద్రరావు మాస్టర్ గారు అంటే రవి, సుబ్బారావు వీళ్ళు చదువుకునేవాళ్ళు అక్కడ. అంటే అమ్మ గర్భవాసాన్ని జన్మించిన సుబ్బారావు అన్నయ్య, రవన్నయ్య, హైమక్కయ్య, రాజపాల రామచంద్రరావు గారు వేటపాలలో చదువుకునేవారు చీరాల్లో. ఓహో. వాళ్ళ ఇంటి ఎదురుగా చిన్న ఇల్లు తీసుకుని అక్కడ బామ్మ వచ్చి ఉండేది, అక్కడ ఉంటుండేవాళ్ళు. అప్పట్లో మా ఆడబిడ్డ పెళ్ళి కూడా కుదిరి నిర్ణయం అయింది అని, ఆ పెళ్ళికి పిలవటం కోసం వచ్చాం మేము. వచ్చినప్పుడు హైమ అక్కడ ఉంది, అట్లా హైమని చూడటం తటస్థించింది. మీరు హైమక్క అన్నారు కాబట్టి నేను అడుగుదాం అనుకుంది, మీరే ఇది చేశారు. హైమక్కయ్య మీరు ఏ సంవత్సరంలో, ఏ వయసు ఉన్నప్పుడు చూశారు ఆవిడ్ని? 16 సంవత్సరాలు. ఆమెకి 1 సంవత్సరం. అప్పుడు మీరు అమ్మని గురించి తెలియదు? తెలుసు, ఈయన వస్తుండేవాళ్ళు కదా. తెలుస్తుంది. అంటే అమ్మని చూడలేదు కానీ ఇట్లా బలానా చోట అమ్మ ఉంది. మీరు హైమక్కయ్యతో ఇక్కడ కలిసి మనోహర్ నుంచి జిల్లెలమూడి వచ్చారని ఇందాక చెప్పారు. హైమక్కయ్య శరీరంతో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది ఆవిడ మనస్సు, మానసికమైన భావాలు కానీ, మీతో మెసలటం కానీ, మీ ఒకరికి ఉన్న భావాలు కానీ ఎట్లా ఉండేవి? 4 మాటలు మీకు తెలుసు. ఇద్దరికి చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను ఈ ఊళ్ళో ఉన్నప్పుడు నాతోటే ఉండేది, నా కూడానే ఉండేది, ప్రతి నిమిషం నాతోటే ఉండేది. ఎట్లా ఉండేది మనస్తత్వం? ఎట్లా ఉండేది మనస్తత్వం? అంటే చాలా సున్నితం. సున్నితం అంటే ఎట్లా? అట్లా అంటే ఏది తను బాధ, ఎవరికి ఏ బాధ ఉన్నా తట్టుకోలేకపోయేది. వింటే గబగబా అమ్మ దగ్గరికి వెళ్ళేది. అమ్మ అన్నయ్యకి ఇట్లా బాధగా ఉంది, అమ్మ అక్కయ్యకి ఇట్లా బాధగా ఉంది, వాళ్ళకి తలనొప్పి ఉంది, వీళ్ళకి వాళ్ళ బాధను గురించి అమ్మకు చెప్పేది. వాళ్ళ తరఫున హైమక్కయ్య అమ్మతో చెప్పేది. చెప్తే అమ్మ వేరి నవ్వుతూ ఉండేది. అది ఇంకా అప్పుడేం మాట్లాడేది కాదమ్మా, అట్లాగా అది అన్నట్టుగానే ఉండేది. కానీ మరి హైమ మాత్రం ఎంబడే వెళ్ళి చెబుతుండేది. అట్లా తను బాధపడుతుండేది, అయ్యో వీళ్ళకి ఏమంది వేయాలి, ఎట్లా తగ్గుతుంది అన్న ఆలోచనలోనే ఉండేది.
ఉండేది. మీ ఎందు మీరు చాలామంది, నేనంటే ఈ మధ్య చాలామందితో అహిమక్కయ్య పరిచయం ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. మీరు ఎప్పుడన్నా బయటికి పోయి వచ్చినప్పుడు చేసినప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు మీకు అక్కయ్యకి జరిగేవా? మీ దగ్గర ఇప్పుడు అక్కయ్య రాసిన ఉత్తరం ఏదన్నా దాచిపెట్టిన ఏదన్నా ఉంటుందా మీ ఇంట్లో? ఇంకా చెప్పండి. మీరు హైమక్కయ్యతో అంత ఇదిగా ఉండేవారు. హైమక్కయ్య 1968లో శరీర త్యాగం చేసి ఆలయ ప్రతిష్ఠ చేయడం తర్వాత దేవతగా పూజలు అందుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ హైమాలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అక్కడ అమ్మే ప్రోత్సహించింది. అక్కడ లౌకికమైన కోరికలు కానీ ఆధ్యాత్మిక కానీ ఏమైనా ఉంటే హైమాలయంలో ప్రదర్శన చేసినా, అభిషేకాలు చేసుకున్నా నెరవేరుతాయని చెప్పని చాలామంది పెద్దలు చేశారు. వాళ్ళు ఆ రకమైన ఫలితాలు పొందారు. మీకు హైమక్కయ్య దేవత అయిన తర్వాత ఆలయంలో ప్రవేశించిన తర్వాత ఏదైనా అనుభవాలు అట్లాంటివి ఏమన్నా? ఇప్పుడు హైమక్క అక్కడ అమ్మ ప్రతిష్ఠ చేసింది కనుక హైమని దేవతగా అనుకోవాలని అనిపిస్తుందే తప్ప, అండ్ హైమ నాకు నాతో తిరిగిన హైమే నాకు నా దృష్టిలో నాకు కనబడుతుంది. ఎందుకంటే మీకున్న సాన్నిహిత్యం అట్లాంటిది. మీరు ఆ రకంగా నాకు అట్లాగే అనిపిస్తుంటుంది. ఓహో, నా హైమ ఇట్లా ఉండేది, నా హైమ అది తినేది, నా హైమ ఇది తినేది, ఇది అడిగేది, అది అడిగేది, ఆ పాట పాడేది, ఈ పాట పాడేది. ఏం పాటలు పాడేవారు ఆవిడ? ఎక్కువగా రాజుబాబు పాటలు పాడేవారా? రాజుబాబు పాటలు పాడేది. అమ్మ దగ్గర కూడా పాడుతుండేది? అమ్మ దగ్గర పాడటం అంటే రాజుబాబు పాటలు పాడుతుండేది. ఇట్లా ఈ పాటలు మేము ఎట్లా ఉండేదంటే మా దినచర్య పొద్దున్నే 6:30కి లేచేది, హార్లిక్స్ తాగేది, మొహం కడుక్కొని హార్లిక్స్ తాగేది. ఈ కాఫీలు టీలు ఆమెకి అలవాట్లేదు. హార్లిక్స్ తాగేది. హార్లిక్స్ అయిన తర్వాత నాన్నగారికి కాఫీ ఇవ్వటం, అది అయిన తర్వాత ఇద్దరం కలిసి ఆమెకి బయటకు వెళ్ళేవాళ్ళం. ఇక్కడ అప్పట్లో ఇవేం లేవు, చెంబు తీసుకుని వెళ్ళాల్సింది, వెళ్ళేవాళ్ళం. వెళ్తే ఆ మొదటి వరవ దగ్గరకో రెండవ వరవ దగ్గర దాకా వెళ్ళేవాళ్ళం. ఆ వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ చేలల్లో పిల్లిమిసర, పెసర, ఈ దోశ వేసేవాళ్ళు. వస్తూ అవి కోసుకొని తింటూ కబుర్లు చెబుతూ వచ్చేది. అది ఆ చెట్టు మీద పక్షి ఉంది చూడు, ఆ ఆకాశంలో మేఘాలు అవి చూడు, అవి ఎట్లా వెళ్తున్నాయి, వాటిలో ఏదో ఒక అది కనబడుతున్నది చూడు, అట్లా ఇది నేను ఈ పాట పాడతాను విను, ఏవో కథలు, చిన్న చిన్న కథలు తనకు తెలిసినవి అట్లా చెబుతుండేది. ఇదొకటి. అంటే సంగీతపరంగా తను నేర్చుకున్నది కాదు, పాటలు పాడటానికి సంగీతానికి అంటే మామూలుగా ఇట్లా ఎక్కువ పాడుతుండేది, పాడి వినిపిస్తుండేది. నేను వంట చేసుకుంటున్నా వచ్చే పేటేసి కూర్చో ఏమంటే కూర్చొని పాడుతుంది. అంటే మీరు వంట ఇంట్లో ఏం చేసేవారు అక్కడ జిల్లెలమూడిలో ఉన్నప్పుడు? అంటే మీ ఇంట్లో సపరేట్గా ఇక్కడ వంట నాన్నగారికి చేసి పెట్టేదాన్ని. ప్రభావతి అక్క వెళ్ళాక చిదానందం అక్క చేసింది కొన్నాళ్ళు, మనో రామారావు గారి భార్య. ఆమె వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చేసి పెట్టేదాన్ని నాన్నగారికి. అది కూడా అమ్మ చెప్పిందే, నాన్నగారికి వంట కావాల్సిన భోజనం ఏర్పాటు చేసేవారు. ఆ చేసేటప్పుడు ఆమె ఇక్కడ వచ్చి నాతో పాటు కూర్చొని నేను పని చేసుకుంటుంటే ఇట్లా ఉండేది మా కాలక్షేపం. మీరు జిల్లెలమూడి నుంచి బయటకు ఎప్పుడు వచ్చారంటే మీరు వారు కలిసి ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకున్న తర్వాత బయటకు ఎప్పుడు మళ్ళీ ఉద్యోగం అది ఆయన చూసుకుని వెళ్ళారా? ఎట్లా పరిస్థితి ఏమిటి? అంటే రైల్వేలో వచ్చింది అది. ఎప్పుడో అది అప్లికేషన్ పెట్టుకున్నది 3 ఏళ్ల తర్వాత వచ్చింది. అట్లా వస్తే ఆయన పోనన్నారు, నాకు వద్దు, నాకే ఉద్యోగాలు వద్దు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నాకు అవసరం లేదని చెప్పానంటే కాదని అమ్మే పంపించింది. అమ్మకి ఏమన్నా కొనిపెట్టాలి కావాలి అంటే ఎట్లా నీకు అప్పుడు ఎట్లా వస్తుంది, ఎవరిని అడగకుండా నీ అంతటా నువ్వు స్వతంత్రంగా ఉండాలి, అందువల్ల నువ్వు వెళ్ళి తీరాలి, ఉద్యోగానికి వెళ్ళాల్సిందేనని చెప్పిందమ్మ. అట్లా వెళ్ళారు ఆయన. వెళ్ళినప్పుడు సరే అప్పుడు నన్ను కూడా పంపించిందమ్మ. నేను వద్దమ్మా, నేను వెళ్ళాను, అసలు నాకేం అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటానంటే. అది మీకు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు? మీ భర్త గారికి ఉద్యోగం వచ్చినా కూడా అంటే నాకు ఇక్కడే ఉండాలి, అమ్మనే చూసుకోవాలి, హైమనే చూసుకోవాలనే దృష్టి ఉండేది నాకు. హైమను వదిలిపెట్టి, అమ్మ కంటే కూడా నాకు హైమను వదిలిపెట్టి ఉండటం ఇష్టం ఉండేది కాదు. మీకు హైమక్కకి వయస్సులో తేడా ఎంత? 1 సంవత్సరం. మీరు పెద్ద, ఆవిడ పెద్ద? సంవత్సరం మీద 4 నెలలు అనుకుంటా అంతే. మీరు పెద్ద, మీరే పెద్ద. అట్లా సుమారుగా సమవయస్కులు కాబట్టి ప్రేమ అనే దీంతో పాటు ఎక్కువగా అనుబంధం అట్లా ఉంది. ఇప్పుడు కూడా మీరు హైమక్కయ్య అంటే
దైవత్వ భావన కంటే కూడా మా హైమ ఎట్లా ఉండేదని చెప్పిన ఆ రోజులు ఆ రూపం అదే గుర్తు. అదే ఉంది, ఇప్పటికీ అదే ఉంది నాకు. మరి అది ఏమో పాపమో పుణ్యమో నాకు తెలియదు. మీకు ఏ వయసులో మీకు పిల్లవాడు జన్మించాడు? నాకు 34వ ఏట. 34వ ఏట. దానికి తార్కాణాలు ఏమన్నా, మీకు అనుభవాలు ఏమన్నా అమ్మకు సంబంధించినవి కానీ ఇవన్నీ ఉన్నాయి? అమ్మ చెప్పినవి కానీ జరుగుతుంది? డాక్టర్లు పుట్టరని చెప్పారు కదా, ఆయన యాపాకు తినటం దాంతో దీంతో అసలు పుట్టే అవకాశం లేదన్నారు. అంటే ఈ పిల్లాడు పుట్టాడు కదా, అదే రామచంద్ర మహర్షి గారు అడిగారు, నీకు ఏం తెలియదు, నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు అంటావు కదా, మరి వాళ్ళకి డాక్టర్లు పుట్టరని చెప్పారు, మరి లక్షణంగా పుట్టాడు ఆ పిల్లాడు, హాయిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, తెలివితేటలుగా, మరి నీకు తెలియకపోవటం ఏంటి అని అడిగారు అమ్మని. ప్రస్తుతం మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? వైస్ ప్రెసిడెంట్గా చేస్తాను. అంటే సిఏ చేశారా? సిఏ చేశాడు, ఐసీడబ్ల్యూ చేశాడు. అమ్మ ఏమన్నారా మాటకి, రామచంద్రరావు గారి మాటకి? మాట్లాడలే అమ్మ, అవును కాదని చెప్పదు కదా, ఏది చెప్పలే. నాకు తెలియదండి, నాకేం తెలుసు, నాకు తెలియదు అంతే. తర్వాత మీరు నాన్నగారిని చూస్తుంటారు, నాన్నగారికి అన్నం కూడా వండి పెట్టారు. నాన్నగారు ఎట్లా ఉండేవారు? వచ్చిన వాళ్ళతో కానీ మీతో కానీ ఎట్లా ఉండేవారు? ఏ రకంగా? చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. నా వరకు నన్ను అమ్మాయి అని పిలిచేవాళ్ళు, అమ్మ బాలమ్మ అని పిలిచేవాళ్ళు. నాకు మా నాన్న లేడన్న జ్ఞాపకం లేదు. తర్వాత మొదట్లో అనిపించిన, ఇక్కడికి వచ్చాక నాకు నా తండ్రి లేడన్న ఇది లేదు అసలు ఆలోచన. అట్లా అంత చనువుగా అంత హాయిగా ఉండేది నాన్నగారి దగ్గర కూడా. నాకు ఇదిగా ఉండే, కాకపోతే ఎక్కువ మాట్లాడటం చేయటం, నుంచొని కూర్చొని కబుర్లు చెప్పటం అలవాట్లేదు. ఆ మాట్లాడిన కాసేపు కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉండేవారు. అమ్మ ఎప్పుడు ఇదిగా ఉందో నాన్నగారు కూడా తర్వాత అనిపించేది, ఇది శివ కుటుంబం, పార్వతీ పరమేశ్వర్లు, కుమారస్వామి, గణపతి, ఈ అమ్మాయి, అట్లా అనిపించేది. ఆ భావమే ఉంది అప్పటికి ఇప్పటికీ. ఎందుకు అనిపించేది మీకు అట్లా? నాన్నగారిని చూస్తే నాకు అనిపించేది ఆయన సదాశివుడు. అంటే మీరు ఏమన్నారంటే ఇందాక అమ్మలో ఎక్కువగా దైవత్వం కంటే కూడా మాతృత్వాన్ని చూశానండి. ఇప్పుడు దైవం సంబంధించిన పేర్లు కదా, ఇప్పుడు శివుడు, పార్వతి అనేవి కూడా నాకు ఎందుకో నాన్నగారిలో అట్లా వచ్చేది. నాకు ఇది మీకు ఆ భావం కలిగింది, భావన వచ్చింది అంతే. మెడ్రాస్ వెళ్ళాం. మద్రాస్ అంటే రైల్వే ఉద్యోగం వచ్చాక అట్లా వెళ్ళాం. అప్పుడు నేను వెళ్ళను అన్నప్పుడు అమ్మ అన్నది, నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు అని అడిగింది. ఎవరి ద్వారా వచ్చావు, ఎట్లా వచ్చావు? మా ఆయన ద్వారానే వచ్చానమ్మా. ఆయన వస్తూ, మరి నేను ఇట్లా అమ్మ దగ్గర ఉండదలుచుకున్నాను, వెళ్తున్నా, మరి మీకు ఇష్టం అయితే ఉండదలుచుకుంటే మీరు కూడా వచ్చి ఉండొచ్చు, అది మీరు ఆలోచించుకొని నిర్ణయించుకొని రండి అని చెప్పారు. సరే అదే విధంగా వచ్చాం. అంటే అప్పటికి పరిచయం లేదు, చూడను లేదు కనుక వచ్చాము, చూసాం, ఉన్నాం. సరే తర్వాత ఇక్కడ అలవాటు అయిపోయింది. ఈ మెడ్రాస్ వెళ్ళే సందర్భంలో అప్పుడు అమ్మ అన్నది కనుక, వాడు తీసుకొచ్చాడు, వాడు రమ్మన్నాడు, వాడు తీసుకొచ్చాడు, వచ్చావు, ఇప్పుడు రమ్మంటున్నాడు కనుక వెళ్ళాల్సిందే, నువ్వు ఇక్కడ ఉండటం కాదు, నువ్వు కావాలంటే రా, అమ్మ దగ్గరికి రా, వస్తుండు పోతుండు, కానీ భర్తతో పాటు నువ్వు ఉండాలి అక్కడ అంతే అని చెప్పింది. సరే ఇంకా అమ్మ తప్పదు, నువ్వు వెళ్ళాలి ఇక్కడి నుంచి అన్న తర్వాత ఇంకా చేసేదే ఉంది. అట్లాగే వెళ్ళి సరే వెళ్ళేటప్పుడు బస్సు ఇంకా ఇచ్చి పంపించిందమ్మ, వెళ్ళాను, అక్కడ సరే ఉంటున్నాము, వచ్చాను. ఇట్లా అమ్మ మెడ్రాస్ రావటం సంభవించింది. ఇక్కడ చీరాల వాడిని వెళ్ళటం అమ్మ. సుమారుగా ఏ ప్రాంతం అది? 1962 కావచ్చు. ఆ ప్రాంతంలో అమ్మ చీరాల తీసుకెళ్లారు వాళ్ళు కావాలని. అక్కడ అమ్మని అట్టి పెట్టుకోవాలి కొంతకాలం అని. సరే అక్కడ అమ్మ అందరిళ్ళకి వెళ్ళటం, పూజలు, ప్రసాదాలు, తీర్థాలు అవన్నీ ఇవ్వటం, కొంతమందికి ముక్తిని ప్రసాదించడం అక్కడే. ఆ రకంగా జరిగింది. ముక్తిని అంటే ఎట్లా, ఎవరు, అంటే అవి అక్కడ ఒక ముసలా పేర్లు గుర్తులేవు నాకు, ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి తీర్థం అది ఇచ్చి వచ్చాక ఆమె వెళ్ళిపోవటం, అమ్మలో ఐక్యం కావటం. అట్లా అమ్మంతా అమ్మే వెళ్ళిపోయినారా అంటే అందరూ వెళ్ళటం. ఫలాంచు ఆవిడేం పిలవాలి, ఆ ముసలావిడ
ఆడు మంచంలో ఉంది, చాలా పెద్ద ఆమె పాపం. ఎక్కడ అది చీరాల వాడ్రేవులో ఉండగా అని అన్నారు. నేను చూడలే, అది వాళ్ళు చెప్తే వినటమే. అట్లా కొన్ని సందర్భాలు జరిగినాయి అక్కడ. అట్లా ఉంటున్న సమయంలో ఆ హైమ, రవి, బెండపూడి యోగయ్య గారు అని ఆయన వాళ్ళు ఉండేవాళ్ళ కుటుంబం ఇక్కడ అమ్మ దగ్గర. ఈపురపాలెం కరణం గారు ఆయన, వాళ్ళు కుటుంబం వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఉన్నాగా ఆయన్ని కూడా ఇచ్చి పంపించింది అమ్మ మెడ్రాసులో మా ఇంటికి. హైమ, రవి వాళ్ళిద్దరు వచ్చారు. అమ్మ మెడ్రాస్ వచ్చింది. వీళ్ళందరూ పోట్లూరు సుబ్బారావు గారు, ఇంకా ఈ ఆడవాళ్ళు రుక్మిణక్కయ్య, కొంతమంది చాలా మంది కూడా వచ్చారు అక్కడికి. వచ్చి వాళ్ళు అక్కడ హోటల్లో ఉన్నారు. అమ్మ అక్కడ ఉన్నది. 1-2 రోజులు ఉన్న తర్వాత అఖిరాజు గారికి కూతురు, అల్లుడు గారు వాళ్ళు ఉన్నారని అక్కడ వాళ్ళ ఇల్లు ఇచ్చారు అమ్మకి ఉండటానికి వసతిగా మద్రాసులో. సరే అక్కడ ఉంటుండగా ఈయనకి అనుకోకుండా అక్కడ అమ్మ ఉన్న హోటల్కి దగ్గరగా ఒక ట్రైనింగ్ క్లాసెస్ పెట్టారు హిందీ అప్పట్లో. మీ భర్త గారికి, రామ్మోహన్ రావు గారికి. ఆయన అక్కడికి వెళ్ళి వస్తుండేవాళ్ళు. ఆ వెళ్ళిన సమయంలో ఒక రోజున కాఫీ తాగటానికని హోటల్కి వెళ్తే అక్కడ వీళ్ళు కనపడ్డారట. ఈ యోగయ్య గారు ఇంకా మిగతా వాళ్ళు, మన వాళ్ళు కనపడ్డారట. ఇదేంటి ఇక్కడ కనపడ్డారు వీళ్ళని చెప్పని, ఏంటి ఇక్కడికి వచ్చి ఉన్నారా అని అంటే, మేము రావటం ఏంటి, అమ్మే వచ్చింది ఇక్కడికి అని చెప్పానంట. అమ్మ రావటం ఏంటి, ఎందుకు వచ్చింది అని చెప్పాను. మెడ్రాస్ వెళ్ళేనాడు మేము వెళ్ళమని అన్న రోజున అమ్మ అన్నది, మీరు వెళ్ళండి మీ వెనకాలే నేను వస్తున్నానని. అంటే అప్పుడు ఆయన అన్నారు, ఎందుకు వస్తావమ్మా, నువ్వు మెడ్రాస్ వచ్చే అవసరం ఏముంది, వైద్యం కోసం రావాలి, నువ్వు వస్తే వైద్యానికే కదా అని. అది అట్లాగే వచ్చిందమ్మ, వైద్యం కోసమే వచ్చింది. తీసుకొచ్చారు, ఏవో వైద్యాలు చేయిస్తున్నారు. సరే ఇంతలో ఆ అమ్మకి హైమ, రవి ఇక్కడే ఉన్నారు కదా, మా ఇంటి దగ్గర ఉన్నారు. అప్పుడు ఈ అమ్మ వచ్చిందని తెలిసిన దగ్గర నుంచి వెళ్ళి అమ్మ దగ్గర చూసుకుని వస్తుండేవాళ్ళు. ఆ క్లాస్కి వెళ్ళి క్లాస్ని అయిపోయిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని కొంచెం 1 గంట 2 గంటలు అమ్మని చూసి వచ్చేసేవాళ్ళు. ఆ టైంలో అమ్మకి ఆ రోజు ఆసుపత్రి తీసుకొచ్చి ఏవో తాగించారట, లోపల ఇదంతా తెలియాలి అని చెప్పాను దీంతో. అంటే సరే ఈయన వెళ్ళారు. అదంతా వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ క్లాస్ అయిపోగానే అటు వెళ్ళారట. అమ్మ ఊళ్ళోకి వచ్చిందని తెలుసు కానీ ఎప్పుడో వస్తుంది అన్న ఆలోచనలో మేము ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటూ ఉన్నాం ఆ రోజున. మా మంచాలన్నీ అంటే అప్పట్లో కొత్తవి కొని వేసే స్తోమత లేదు, ఉన్నవే ఉతికారేసుకొని అట్లా శుభ్రం చేసి పెట్టుకుందాం అన్న ఆలోచనలో ఉన్నాం. అవే చేస్తున్నాం. ఆ రోజున అమ్మ మీ ఇంటికి వస్తారా అన్నదిట. అంటే మా ఇంటికి వద్దమ్మా, నా చిన్న ఇల్లు, 2 గదులు చిన్న ఇల్లు, నీకు అక్కడే వసతులు ఉండవు, రావద్దు, నేను వచ్చి దండం పెట్టుకుని వెళ్తున్నాను, చాలా వద్దమ్మా. కాదు చిన్న ఇల్లు అయినా సరే నువ్వు 360 రోజులు ఉంటున్నావు కదా, అందులో ఒక్కరోజు నేను ఉండలేనా, పర్వాలేదు నేను రావాల్సిందేనన్నదిటమ్మ. అంటే కాదన్నా కూడా వినలేదమ్మ, వస్తానని అన్నది. తర్వాత డాక్టర్లు శ్రీధర్రావు గారు ఇంకెవరో కూడా వద్దమ్మా, నువ్వు కదిలే పరిస్థితి కాదు, నువ్వు కదలొద్దన్నారట. కాదు నేనేమైనా సరే ఇవాళ వెళ్ళి తీరాలి వీళ్ళింటికి అన్నదిటమ్మ. ఆమె సరే ఇంకా ఎవరు కార్లు బయలుదేరి తీశారు, వచ్చారు. అమ్మ వచ్చి వాకిట్లో నిలబడ్డదాకా మాకు తెలియదు. మద్రాసులో మీ ఇంట్లో. అప్పుడు ఈయన లోపలికి వచ్చి అమ్మ వచ్చింది అన్నారు. ఎవరన్నా నమ్మలే, హైమ నమ్మలే, మేము నమ్మలే, ఎవరన్నా నమ్మలే. హైమ రావడం ఏంటి ఇప్పుడు ఈ టైంలో, అమ్మ ఎందుకు, సాయంత్రం 6 గంటలప్పుడు 6 7 అయింది ఆ టైంలో. అంటే కాదు వచ్చింది చూడండి పోండి అని చెప్పానన్న. సరే గబగబా వస్తే అమ్మ నుంచొని చూస్తున్నది ఇంట్లో. సరే అమ్మ రామ్మ లోపలికి పోదామని చెప్పి అమ్మని తీసుకొచ్చాం. సరే అట్లాగే ఏదో చిన్న కుర్చీ ఉంటే కూర్చుంది 1 నిమిషం. తర్వాత మేము అద్దెకున్న ఇంట్లో ఉయ్యాల బల్ల ఉంది పక్క వాళ్ళ ఇంట్లో. సరే గబక్కన అమ్మ ఇటు కూర్చుంది కానీ వాళ్ళు పాపం అమ్మ వచ్చింది ఇట్లా అనగానే, అయ్యో ఇక్కడ కూర్చోమనండి, ఇరుగ్గా కష్టంగా అవుతుంది అమ్మకి అని చెప్పాను అన్నారు. సరే 1 నిమిషం అట్లా కూర్చుంది. అన్న తర్వాత లేచి మళ్ళీ వచ్చిన దాన్ని వాకిట్లోకి వెళ్ళింది. అక్కడ నుంచొని చూస్తున్నది అమ్మ అంతా 4 వైపులా.
చూస్తున్నప్పుడు అన్నది ఇక్కడ ఎవరున్నారా, ఎదురింట్లో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడిగినాము. అంటే ఇప్పుడు అట్లా రామచంద్రరావు మాస్టర్ గారి బంధువులే ఉన్నారమ్మా అని చెప్పారు. శ్రీనివాసరావు గారికి మేనల్లుడు అవుతారు ఆయన, వాళ్ళ బంధువులేనమ్మా అని. అయితే పదమని వెళ్ళిపోయిందమ్మ లోపలికి. వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాక ఈయన కాస్త 2 అడుగులు ముందెళ్ళి ఇట్లా అమ్మ వచ్చింది మీ ఇంటికి వస్తానంటున్నది, వస్తున్నది వెనక అని చెప్పారు. అయ్యో అమ్మ మన ఇంటికి వస్తే మనం సడన్గా రావటం కదా, వాళ్ళు సరే గబగబా ఉన్న కుర్చీ ఏదో లాగి కూర్చోమ్మా అని చెప్పాను అన్నారు. కూర్చుందమ్మ. కూర్చున్న తర్వాత లేచి మళ్ళీ 1 నిమిషం అట్లా కూర్చొని లేచి వాళ్ళ ఇల్లు వాకిళ్ళు అన్నీ వెనక నుంచి అంతా చూసి వచ్చింది. మళ్ళీ అక్కడే కూర్చుంది. కూర్చొని నేను స్నానం చేస్తానండి. ముందే చెప్పింది అమ్మ మా దగ్గర, మా ఇంట్లో ఉన్నప్పుడే నేను స్నానం చేస్తానని. సరే అప్పట్లో పొయ్యిలు ఇవే కాగులు ఇవే అప్పటి సారంజామా ఎవరైనా అంతే వాడాలి, ఇప్పటిలాగే హీటర్లు లేవు. సరే ఆమె పొయ్యి అంటించి నీళ్లు పెట్టి, సరే అమ్మ అటు వెళ్ళింది, వచ్చేప్పటికి కాగుతాయిలే నీళ్ళు అనుకున్నాం. సరే అక్కడే చేస్తానంది వాళ్ళ ఇంట్లోనే అమ్మ స్నానం. సరే అప్పుడు అమ్మ ఇట్లా ఆమెతో చెప్పాను సుశీలక్కయ్యతో, అమ్మ ఇక్కడ స్నానం చేస్తా అంటున్నది, మీ బాయిలర్ వేయండి అని. అంటే ఇప్పుడు కొండముద్దు రామూర్తి గారు అక్కడ ఉండారా? ఎదురుగ్గా ఉండేవాళ్ళు. సరే అప్పుడు ఆమెను గబగబా బాయిలర్ అంటించి వాళ్ళు నీళ్లు పెట్టారు. ఇదంతా అయిన తర్వాత అమ్మ స్నానం మీ ఇంట్లో చేస్తా ఇక్కడే అంది. మళ్ళీ మీ ఇంట్లో? వాళ్ళ ఇంట్లో. ఓహో. అంటే అప్పుడు గబగబా ఆ స్థలం కూడా చూపించింది, నేను ఇక్కడే చేస్తా స్నానం. వాడు దేవుడి గదిలో, వాళ్ళ వంట ఇల్లు దేవుడి గది అన్నీ ఒకటే, అక్కడే చేస్తానంది స్నానం. సరేనని చెప్పి ఆమె మా ఇంట్లో కాగబెట్టి నీళ్లు, వాళ్ళ బాయిలర్లో నీళ్లు అక్కడ స్నానానికి ఏర్పాటు చేశాం. సరే అక్కడ స్నానం చేసిందమ్మ. అది స్నానం ఇదంతా జరుగుతుండగానే ఆదివారం ఆ రోజు షాపులు లేవు ఎక్కడో ఒక్క షాపు ఉంది, అందులో ఒక్కటే చీర ఉంది, తెల్ల చీర. అమ్మ ఈ తెల్ల చీరలే కట్టేది చాలా వరకు ఆ టైంలో. అయితే సరే ఆ ఒక్క చీర ఒక రేఖ కట్ట తీసుకొని ఆ దొరికిన పండ్లు, ద్రాక్ష ఇట్లాంటి పండ్లు ఏవో బత్తాయి పళ్ళు లాంటివి, అరటి పళ్ళు లాంటివి ఏవో తీసుకొని ఆమెను వచ్చారు. అమ్మ స్నానం చేసి బయటకు వచ్చి తీసుకొచ్చి తుడిచి పెట్టే లోపల ఇవి తెచ్చారు, ఇవి ఇచ్చాం. అమ్మ ఏదో ఇంతకంటే లేవమ్మా, ఇదే దొరికింది ఇట్లాగా అంటే, హాయిగా ఉంది, చాలా మెత్తగా ఉంది, నాకు చాలా హాయిగా ఉందని చెప్పి నా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని వచ్చి కూర్చుంది మళ్ళీ అదే కుర్చీలో. కూర్చుందా మా అత్తగారు వచ్చి, అమ్మ మన ఇంటికి పోదాను రా అమ్మ, ఇక్కడ స్నానం అది చేసావు కదా, మన ఇంటికి పోదాను రా అని. అమ్మ రాగానే అన్నది, వీళ్ళందరూ ఆ సాంబార్లు పాడు తిని నోర్లు రుచి చచ్చిపోయినాయి వాళ్ళకి, శుభ్రంగా కావకాయ ఎందుటే అంది. ఉందమ్మా అని. అయితే కందిపచ్చడి నువ్వు రుబ్బండి, కందిపచ్చడి చారు పెట్టు, వాళ్ళకి ఇంకేమీ వద్దు, అవి తిని ఇసుగు పుట్టింది వాళ్ళకి. సరేనని చెప్పి అంత కందిపచ్చడి రుబ్బి ఆయన ఆవకాయ తీసి అవతల పెట్టి చారు పెట్టి అన్నీ రెడీ చేసి పెట్టాం. అయింది. అయిన తర్వాత అమ్మ మా అత్తగారండి ఈ మాట అన్నది, మన ఇంటికి పోదాను రా అమ్మ అని. అంటే ఇది మన ఇల్లు కాదా అంది అమ్మ. ఇది మన ఇల్లు కాదా అని. మన ఇల్లు కాదని కాదు, అక్కడికి పోదానులే, ఆ ఇంటికి అక్కడ పోదాను. సరే ఆ చీర ఇచ్చి అక్కడే అమ్మ కట్టుకొచ్చాక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాము. సరే ఆమెను మళ్ళీ అమ్మ ఇక్కడికి వచ్చింది, మీ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ భోజనాలు. ఆ రోజు 25-30 మంది వచ్చినట్టున్నారు అందరూ కలిపి. సరే వీళ్ళందరికీ భోజనాలు అవి అయినాయి. అయిన తర్వాత ఈ భోజనాలు అయ్యాక వచ్చిందమ్మ రావటం. వచ్చి ఆమె సరే కూర్చుని మాట్లాడుతూ ఆయన అంత బేసన్కి అన్నము, కందిపచ్చడి, ఆవకాయ వేసి తీసుకురమ్మని, అందులోనే అంత నెయ్యి పోసింది, కలిపింది, అది అలా అంతా ప్రసాదం పెట్టిందమ్మ. సరే అది అయిపోయింది. ఇంతలో అక్కడ ఇరుగు పొరుగును ఉన్నారు ఎవరు, వాళ్ళు అంతకుముందు అన్నారు, ఇట్లా చెబుతుండేవాళ్ళం కబుర్లు, అమ్మ కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళు అన్నారు, సరే మేము కబురు చేసాం, చెప్పాం కదా, ఒకవేళ వస్తే చూస్తారు, లేకపోతే చెప్పలేదంటారేమో అన్న మాట కోసం వాళ్ళు వచ్చారు. చూసి అమ్మకి ఏవో జాకెట్ బట్టలు అవి పెట్టారు, పసుపు కమని. సరే వాళ్ళకి ప్రసాదం పెట్టిందమ్మ. తిన్న తర్వాత అప్పుడు హాయమ్మ కూడా అమ్మతో వెళ్ళాలని, సరే హాయమ్మ బట్టలు సర్దుకొని
ప్రయాణం అయింది. తర్వాత అమ్మ అన్నది మా అత్తగారిని నన్ను తీసుకెళ్ళాలని అమ్మతో అది మా అమ్మాయిని పంపించండి, నాతో పాటు వచ్చి ఉండి వస్తుంది అని అడిగింది. అడిగితే నాదే ఉందమ్మా, నీ ఇష్టం, వాడి ఇష్టం, కొడుకుని అది తన ఇష్టం నీ ఇష్టం అమ్మా అని చెప్పాను. అట్లా కాదు, నువ్వు అత్తగారివి పెద్దదానివి కదా, నీకు చెప్పాలా, నిన్ను అడగాల, తీసుకెళ్ళాలి. సరేమ్మా మీ ఇష్టం, తీసుకెళ్ళండి. సరే ఆ రోజు తీసుకెళ్ళడానికి ఇంట్లో ఇవన్నీ సర్దుకోవాలి కదా అని సరేలేమ్మని చెప్పి ఆయన రేపు తీసుకొస్తాలేమ్మా, తీసుకొచ్చి సరే వెళ్ళాము అమ్మతోటి. మర్నాడు హైమ రవి వాళ్ళు అమ్మతోటే వెళ్ళిపోయినారు మీ దగ్గర నుంచి వెళ్ళారు. ఆ రోజు మర్నాడు నన్ను తీసుకొని వెళ్ళారు ఆయన. తీసుకెళ్ళి అమ్మ దగ్గర సరే అట్టి పెట్టి తను వచ్చేసారు. అమ్మతో పాటే ఉన్నా నేను అక్కడ. అమ్మ మళ్ళీ తిరిగి ప్రయాణం అయిన దాకా అక్కడే ఉండి సరే అమ్మ వెళ్ళిన చోట్లకల్లా తీసుకెళ్ళేది కూడా, అందరూ వెళ్ళేవాళ్ళు, నేను వెళ్ళేదాన్ని. అక్కడ నాగిరెడ్డి ఇల్లని, రఘురామయ్య ఇల్లని వీళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళింది అమ్మతో పాటు. సరే అవన్నీ చూసుకొని తర్వాత మహాబలిపురం వెళ్ళాం. అమ్మ తీసుకెళ్ళారు అక్కడికి. ఆ మహాబలిపురం వెళ్ళిన చోట అన్నీ చూసి తిరిగి వచ్చా. ఎవరో ఒక ఆమె పాలు తీసుకొచ్చి ఇచ్చింది అమ్మకి అక్కడ కొత్త చోటు. తీసుకొచ్చి అమ్మ పాలు తాగింది. తర్వాత వస్తూ అన్ని సరీ తోటలు అక్కడంతా చుట్టూ సముద్ర పొడ్డు కదా, ఆ సముద్ర పొడ్డు మీద అక్కడంతా తిరిగి చూసి అది వచ్చేటప్పుడు ఒక చెట్టుకి ఇట్లా చిన్న చెక్కలాగా వచ్చింది, అర్రలర్లుగా సరీ చెట్టుకి. అది అమ్మ వస్తూ గిల్లి ఇట్లా ఇసిరేసింది, ఇట్లా లాగి ఇట్లా ఇసిరేసింది. ఆ ఇసిరేసినప్పుడు శాస్త్రిరావు అన్నయ్య నేను ఇద్దరం పరిగెత్తాం అది పట్టుకొచ్చుకోవడానికి. వెళ్ళినప్పుడు నా చేతికి దొరికింది ముందు. అది తీసుకున్నప్పుడు సరే అన్నయ్య తీసుకోండి, మీరు తీసుకోండి అని ఇచ్చా. ఇస్తే వద్దమ్మా, అది నీకు దొరికింది, నువ్వే తీసుకో, నీ దగ్గరే దాచిపెట్టుకో అన్నారు. సరే దాచిపెట్టుకున్నా, అయిపోయింది. తర్వాత కొంతకాలానికి చాలా కాలం, ఇది ఎప్పుడో 50 ఏళ్ళ నాటి మాట, దగ్గరగా 1962 అంటే 50 ఏళ్ళ మాట. 42, 50 అది తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నాను. చాలా కాలం ఉంది. తర్వాత మేము ఈ ఊళ్ళు మార్టంలో ఎట్లా తప్పిపోయిందో కనపడలేదు మళ్ళీ. అట్లా అమ్మ దగ్గర ఉండటం, అమ్మ తిరిగి మళ్ళీ రావటం జిల్లెలముడి, అట్లా మీ అనుభవం గడిచింది. తర్వాత మీరు మీ అబ్బాయి జననం హైదరాబాద్ వచ్చాం. తర్వాత 66లో ఈ రైల్వే వాళ్ళందరినీ ఇక్కడికి ఇదో జోన్ ఫామ్ అయ్యి అందరూ వచ్చారు. అప్పట్లో మేము వచ్చాం. వచ్చాక హైమ వచ్చింది ఇక్కడ. 68 నెల గుర్తులేదు నాకు. 68లో వచ్చింది. వచ్చి ఆ తర్వాత ఔరంగాబాద్ వెళ్ళింది. మొదట వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నది ఒక వారం రోజులు ఉంది. సాయమ్మ గారు, హైమ, రవి అక్కడ చదువుకుంటూ ఉండేవాడు. అప్పుడు మా దగ్గర ఉండేవాడు. హైదరాబాద్లో చదువుకుంటుండగా డిగ్రీ. సరే అప్పట్లో హైమ అక్కడికి వెళ్ళాలని వచ్చింది. వచ్చాక సరే ఉన్నది. అప్పట్లో అందరు తీసుకెళ్ళారు, తలా ఒక రోజు మా ఇంట్లో ఉంటుంది. ఎవరి కోరిక వాళ్ళకు ఉంటుంది కదా ఆశ. సరే రామూర్తి గారింటి వాళ్ళు మౌలాలీలో ఉండేవాళ్ళు అప్పట్లో, మేము కాచిగూడలో ఉండేవాళ్ళం. సరే అది వాళ్ళ ఇంటికి వెళ్ళి అట్లా చూసి వచ్చింది అందరినీ. వాళ్ళు అట్టు పెట్టుకొని తీసుకెళ్ళి ఇట్లా వచ్చారు. ఆ తర్వాత ఔరంగాబాద్ ప్రయాణం. కొల్లూరు సత్యం, కృష్ణవేణమ్మక్కయ్య, సాయమ్మ గారు వీళ్ళు వెళ్ళారు. అక్కడ ఉండగా హైమకి అమ్మవారు పోసింది. ఆ అమ్మవారు పోసి ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. అక్కడ ఇంట్లో ఉండే వసతి లేక చేరిస్తే అప్పుడు మాకు టెలిగ్రామ్ ఇచ్చాడు రవి, ఇట్లా హైమకి ఈ రకంగా ఉంది, వెంటనే బయలుదేరి వచ్చేయండి అని మా ఇద్దరిని రమ్మని టెలిగ్రామ్ ఇస్తే, అప్పట్లో మాకు ఇంట్లో ఏదో మా పెద్దది అత్తగారు ఉండేది, చిన్నపిల్లాడు ఉండేవాడు. దాంతో నాకు వీలు కాలే. సరే ఏవో తనకి కావాల్సిన పచ్చళ్ళు లాంటివి ఇష్టమైనవి చెప్పేది, ఉత్తరం రాసేది నాకు ఇవి కావాలని. సరే అవి తయారు చేసి ఇచ్చి పంపించేదాన్ని. అట్లా వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో ఉండటం, వాళ్ళు నర్సులు వాళ్ళు ఒప్పుకోపోయినా ఏదో మొత్తం మీద వాళ్ళకి చెప్పి నాకు వచ్చిందమ్మా అమ్మవారు, నేను ఉంటా పర్వాలేదంటే, ఆమె కూడా మాకు అన్నయ్య అమ్మ, నా అన్నయ్య నా దగ్గర ఉంటాడు, భయం లేదు మీకు, ఇబ్బంది ఏం లేదని ఆ అమ్మాయి చెప్పి మొత్తం మీద అక్కడ ఉండటానికి ఒప్పుకున్నారు వాళ్ళు హాస్పిటల్లో. అన్నయ్య మీ భర్త గారిని. సరే తర్వాత అట్లా వస్తూ కృష్ణవేణమ్మ అక్కయ్య ఉండేది. ఈ కావాల్సినవన్నీ హాస్పిటల్కి తీసుకుపోవటం, ఇవ్వటం, రావటం అట్లా ఉంటుండేది. తర్వాత కొంత వారం 10-15 రోజులు గడిచింది. ఆ తర్వాత ఇంకా ఇంటికి తీసుకొద్దాం, అక్కడ ఆమె ఉండలేకపోతున్నది, తీసుకెళ్ళాలన్న ఆలోచన, వెళ్ళిపోదాం అని. అక్కడ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే వీలు లేదు. అప్పట్లో అక్కడ తీసుకొస్తే ఇరుగు పొరుగు గోల్ చేస్తారు, అమ్మవారు పోసింది అట్లా రాకూడదు, ఇంట్లో ఉండకూడదు అనే ఒక ఇది ఉంటుంది ఆ ఊళ్ళో అని చెప్పని అనుకున్నారు. అనుకుని ఎక్కడికి తీసుకుపోవాలి, ఎట్లా తీసుకుపోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు సరే నేనే ఉండి ఉన్నారు. అప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు కానీ బాబాయ్ గారు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. కానీ మా ఇంటికి తీసుకుపోతా హైమని, నేను మా దగ్గరే ఉంటుంది అన్నారు. హైమకు కూడా ఇష్టమే కనుక ఇక్కడ ఉండటం, సరే అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. అందరు వచ్చారు, ఇక్కడికే తీసుకొచ్చారు. సరే హైమ గారు వాళ్ళు తర్వాత అటు వెళ్ళిపోయినారు. హైమ కృష్ణవేణమ్మ అక్కయ్య ఉన్నారు. సంవత్సరాది పండగ వచ్చింది. ఆ పండగ ముందు అన్నయ్య నేను అమ్మ దగ్గరికి వెళ్తాను, అమ్మని చూడాలని ఉంది అని అంటే, నేనన్నా ఓపిక రాని అమ్మ, తలనొప్పితో బాధపడుతున్నా, ఉండి జ్వరం వస్తున్నది, ఇట్లా వెళ్తే కష్టం కదా నీకు అని అంటే, స్నానం అదే అయింది. అదే ఇట్లా కొంచెం పొక్కులు ఎక్కువ లేవు, బొబ్బలు అవి కూడా అమ్మవారి ఇది చిన్నగా ఉన్నాయి అనుకుంటుండేది. నాకు ఎక్కువ రాలేదు, పెద్దగా లేవు, ఎవరికి కనిపించేటట్టుగా రాలేదు చూడు. అయితే సరే తర్వాత ఆయన అన్నారు, అట్లా కాదు, హైమ వెళ్ళాలనుకుంటున్నది కదా, ఎవరికైనా ఉంటుంది, మనలాంటి వాళ్ళమే అయ్యో పండుగ రోజు అమ్మ దగ్గర ఉండాలి అని అనుకుంటాం కదా, అమ్మని చూడాలని, అట్లాగే తను కూడా అనుకుంటున్నది కదా, సరేలే హైమ అట్లాగే వెళ్దు కానీలే, తీసుకుపోతాలేమ్మా అని అన్నారు. అని అంటే అప్పుడు అన్నది, నువ్వు నాతో పాటు రా, నువ్వు కూడా రా అక్కయ్య, నాకు ఎవరు ఇట్లా చెయ్యరు, చూసేవాళ్ళు లేరు నాకు, అట్లా నువ్వు నా దగ్గర ఉంటే నాకు హాయిగా ఉంటుంది, నువ్వు వచ్చి ఉండు నాతో పాటు అని చెప్పాను అన్నది. అంటే అప్పట్లో ఆయన అన్నారు, నువ్వు ఆడదానిగా నువ్వేం చేయగలుగుతావు, ట్రైన్లో ఏదన్నా అవసరం అవుతుంది, ఏ వేడి నీళ్ళు కావాల్సి వస్తాయి, ఏదైనా అవసరం ఉంటుంది, అట్లా గబక్కన వెళ్ళి తీసుకొచ్చేటట్టు ఉండదు కదా, నీకు తెలియదు కదా, నేను వెళ్తాను ఇప్పుడు, దింపి ఆయమను అక్కడ అమ్మ దగ్గర దింపి ఆ పండగ చూసుకుని వచ్చేస్తాను, అమ్మ పుట్టినరోజుకు నువ్వు వెళ్దు కానీ, మధ్యలో ఒక 10 రోజులే కదా, తర్వాత నువ్వు వెళ్దు కానీ, వెళ్ళి అప్పుడు ఉండు కానీ, ఆయమ ఎన్నాళ్ళు ఉండమంటే అన్నాళ్ళు ఉండొద్దు కానిలే అన్నారు. సరే పాపం చాలా బాధపడుతూనే వెళ్ళింది, నేను రాలేకపోయినానన్న దీంతో నాకు బాధగా ఉంది, ఆమెకి బాధగానే ఉంది. సరే వచ్చిన తర్వాత ఎక్కువ కాలం జరగలేదు, ఆమెకి కాస్త ఈ మళ్ళీ అప్పుడే అమ్మ చెప్పింది, ఇంకా ఉంది లోపల మానలేదు అని చెప్పాను అన్నది అమ్మ, ఇంకా లోపల అట్లాగే ఉంది. సరే ఆ తర్వాత ఆయమకి ఇంకా బాధ కలగటం, ఆ తర్వాత 2-4 రోజులకే ఈ రకంగా ఆయమ వెళ్ళిపోవటం జరిగినాయి. తర్వాత అమ్మ ప్రాణ ప్రతిష్ఠ చేసి అక్కడ సమాధి చేయటం, ఆ తర్వాత ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ ఇవన్నీ జరిగింది. అట్లా అక్కడి నుంచి మేము వేరే ఇంటికి మారాము, అక్కడి నుంచి మౌలాలీకి వచ్చాము. తర్వాత ఈ మాకు పిల్లాడు పుట్టడం, ఆ తర్వాత 76లో పుట్టాడు మాకు పిల్లాడు పుట్టడం. సరే అది కూడా అందరూ ఆపరేషన్ తప్ప మార్గం లేదు, చాలా కాలానికి వచ్చింది కనుక ఏ చెప్పలేము, బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చింది నాకు, అందువల్ల చెప్పలేము, ఆపరేషన్ అవుతుందన్నారు డాక్టర్లు. కాలేదు, అది దైవికంగా అమ్మ మరి ఎట్లా చేసిందో కానీ నాకు అరగంటలో డెలివరీ అయిపోయింది. అంటే మీకు
పిల్లల పుట్టును డాక్టర్లు చెప్పిన తర్వాత పిల్లవాడు పుట్టడం, గర్భం కూడా సామాన్యమైన కాన్పు కాకుండా ఆపరేషన్ కావాలంటే ఆటోమేటిక్గా కావటం, ఇవన్నీ కూడా అమ్మ అనుగ్రహంతో జరిగిందనే నా అభిప్రాయం, నా నమ్మకం. అభిప్రాయం అనే దానికంటే నా నమ్మకం అంటే బాగుంటుందేమో, అంతేగా అది నా నమ్మకం. అట్లా పిల్లాడు పెద్దవాడు కావటం అట్లా అదైంది. వాడి 4వ సంవత్సరంలో వాడికి యాక్సిడెంట్ అయ్యింది. ఎట్లా అంటే వాడు ఏదో తీసుకురావటం కోసం రోడ్డు మీదకి వెళ్ళాడు. ఆ రోడ్డు నుంచి అవతలకి క్రాస్ చేసి వెళ్ళాడు, అవతల ఏదో తీసుకురావటం కోసం. ఆ వెళ్ళిన వాడు గబగబా తిరిగి వస్తున్నాడు యువతలకి, ఇంటికి రావాలనే నాకు చెప్పాలి అనే ఉద్దేశంలో వస్తున్నాడు గబగబా, చూసుకోలే. అవతల నుంచి బస్సు వచ్చి కొట్టేసింది. ఆ కొట్టడంలో ఒక 100 గజాల దూరంలో పడ్డాడు, పోయి ఎగిరి పడి ఇక్కడ అంత లేచిపోయింది. లేచి ప్రవాహం ఆ పడ్డవాడు ఇట్లా బోర్లా పడిపోయినట్ట. నేను ఇంట్లో ఉన్న ఎవరో చుట్టాలు వచ్చారు, వాళ్ళకి టిఫిన్లు కాఫీలు హడావుల్లో ఉన్నా, నాకు అసలు విషయం తెలియదు. ఆ పడ్డ తర్వాత వాడు అక్కడి నుంచి వాళ్ళు ఎవరో అక్కడ జనం చేరారు. జనం చేరి డ్రైవర్ కండక్టర్ బస్సు ఆపుకొని దిగారట ముందు మెయిన్ రోడ్డు మీద. దిగి ఆమెను చూస్తే చలనం లేదు, కారిపోతున్నది ప్రవాహంగా. ఆమెను వాళ్ళకి అనుమానం వచ్చి పైకి తీసారట. తీసినా కూడా ఇట్లా వాలిపోతున్నాడు కానీ ఏం తెలియటలే. వాళ్ళకి అనుమానం వచ్చిండ, వీడు చచ్చే పోయినాడు, మన ప్రాణాలు కూడా జైలు పాలు కావాల్సిందే, మన పెళ్ళాం పిల్లలు కూడా రోడ్డున పడాలి, అయిపోయిందిరా మన బతుకులు అనుకుంటూ వీడిని తీసి చేతుల్లోకి తీసుకొని, సరే ఉంటాడా, ప్రాణంతో ఉంటే కదులుతాడు, పోతాడా పోయిన వాళ్ళు లెక్క అనుకొని ఎగరేసారట పైకి. ఆ ఎగరేసేటప్పటికి వాడికి తెలివి వచ్చింది, స్పృహ వచ్చి నాన్న అని కేకలు పెడుతూ చేతిలో వాలేట. ఆ వాలిన వాడిని భుజాన్ని వేసుకొని తీసుకొచ్చారట. అమ్మాయి ఇక్కడ ఏదైనా ఆసుపత్రి ఉందా చేసిందంటే, ఈ లోపల జనం పోగైనారు, కాలనీ జనం అంతా పోగైనారు. ఆయన ఆ పిల్లాడిని దగ్గరలోనే ఇక్కడే ఉంది ఆసుపత్రి అంటే తీసుకుపోయినారు. అక్కడ అన్నీ క్లీన్ చేసి అదంతా కుట్లేస్తున్నారు. అది కూడా నాకు తెలియదు అప్పటికి కూడా. ఎవరో పిల్లాడు చూసి, అయ్యో ఇది అత్త వాళ్ళ అబ్బాయి వీడు అని చెప్పాను, గబగబా చెప్పిరా పో వాళ్ళ అమ్మ ఎక్కడుందో ఏంటో అంటే వచ్చాడు. వచ్చి అత్త ఆయమాకర్ బస్సు కింద పడిపోయినాడు అన్నాడు. ఇంకా పడిపోయిన తర్వాత మిగిలేదే ఉందిలే అనుకొని సరే ఆమెను వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళేటప్పటికి ఒక తెలిసిన ఆమె పక్కింటి ఆమె కూర్చోబెట్టుకొని ఒళ్ళు ఇదంతా తీస్తున్నారు. కూర్చోబెట్టుకొని వాడి కళ్ళు మూసి కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి చేస్తున్నారు, కుట్లేస్తున్నారు. వేస్తుండగా ఆ అమ్మాయి అన్నది, ఆమెను ముందు అవతలే తీసుకెళ్ళండి అర్జెంటుగా, ఇప్పుడు ఆమె పడిపోయిందంటే ఎవరు ఏం చేయలేము, బీపీ పేషెంట్ లేక పుట్టాడు, ఏమవుతుందో ఏందో, ఆమెను తీసుకెళ్ళండి అవతలకు ముందు. సరే నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. బీపీ చూసింది, ఆ డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చింది. సరే ఆమెను అక్కడ పడుకోబెట్టండి అని అయిపోయింది. సరే వాడికి కుట్లేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన చెప్పాడు డాక్టర్, ఈ పిల్లాడికి వాంతులు కాకూడదు ఏ పరిస్థితుల్లో, వాంతి అయిందంటే చెప్పలేం కనుక మీరు జాగ్రత్తగా చూసుకోండి, కాపలాగాస్తూ కూర్చోండి అన్నాడు. సరే ఇంటికి తీసుకెళ్ళి ఆమెను ఆ పక్కనే కూర్చున్నా వాడిని పెట్టుకొని. ఈ జనం అంతా వచ్చే జనం పోయే జనంగా ఉన్నారు. ఇంతలో ఆయన వచ్చారు ఆఫీసు నుంచి, 6 అయింది. వచ్చిన తర్వాత ఇంట్లో ఈ జనాన్ని చూసి ఏమైందో ఏందో అనుకొని, ఏంటి ఇంత జనం ఉన్నారు మా ఇంట్లో అనుకుని లోపలికి వచ్చారు. వచ్చి చూస్తే ఇది సంగతి. ఇంతే కదా, ఏం పర్వాలేదులే అని చెప్పారు అన్నారు. సరే మీరు వెళ్ళండి నాయన, మనోనిబ్బరం మంచి నిబ్బరం నమ్మకం అని సరే పంపించేసారు. అయిపోయింది, కూర్చున్నా. ఆ రాత్రి 10 అయింది. సరే వీడు 10:30 అయిన తర్వాత బ్రహ్మాండమైన వర్షం, అసలు ఏం కనబట్టలే, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఉండి నాకు వాంతులు వస్తున్నాయి నాన్న, నాకు బయటికి తీసుకెళ్ళమంటున్నాడు. ఏం చేయాలి, వాంతి రాకూడదు అంటున్నాడు ఆయన, వీడికి వాంతులు వస్తున్నాయి. సరే కానీ ఏది జరిగితే ఏది జరుగుతుందని ఆమె సరే ఆమె తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. వాంతి అయితే రాలే. సరే మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టాం, కానీ వాంతి అయితే చేసుకో ఇక్కడే అని చెప్పి. ఈ సంగతి లేటుగా తెలిసి పాపం వాళ్ళలోనే వచ్చారు. వచ్చి ఏంటయ్యా ఇట్లా జరిగిందట, పిల్లాడు ఎట్టున్నాడు ఏంటంటే ఇది పరిస్థితి అని చెప్పాను. అంటే ఏం పర్వాలేదులే అని చెప్పి. అదేంటి అట్లా అంటావు, పద అప్పుడు ఏ సౌకర్యాలు లేవు మాకు అక్కడ,
సైకిల్ మీద తీసుకెళ్లాల్సిందే. 4 మైళ్ళ దూరంలో మాకు ఆసుపత్రి పెద్దది. అక్కడ తీసుకెళ్ళాలంటే సరే సైకిల్ మీద తీసుకుపోదాం గొడుగులు వేసుకొని అన్నారు. గొడుగు ఆపుతుందా ఈ గాలి వానకి? అనవసరంగా వాడిని హైరాణ పెట్టి మనం హైరాణ పట్టం. ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. అదృష్టం వాడి అదృష్టం మా అదృష్టం బాగుంటే ఉంటాడు. లేదంటావా ఇంతవరకే ప్రాప్తం అనుకుంటాం, ఇప్పుడు కదిలించొద్దు, ఏం పర్వాలేదులే పొమ్మన్నారు. సరే అట్లా ఉండటం కూడా చాలా గొప్పతనం కదమ్మా. నమ్మకంతో పాటు ఆ అనుభవాలు అట్లాంటివి. సరే ఆమెనా తగ్గింది. మర్నాడు ఆసుపత్రి తీసుకుపోతే ఇంకా పర్వాలేదమ్మా, వీడు బతికినట్టేను అని చెప్పాను అన్నారు. సరే జాగ్రత్తగా ఉండండి, చెవులు గివులు పోయకుండా సెప్టిక్ కాకుండా చూసుకోమన్నారు. అది 3 నెలలు 4 నెలలు పట్టింది. తర్వాత బాగానే ఉన్నాడు, తిరిగాడు. అంటే ఇప్పుడు వాంతులు కాకూడదు, అయితే ఏదైనా అయినట్టే అంటాం, వాంతి అయ్యేట్టుందని అబ్బాయి చెప్పటం. అయినా మీరు ముఖ్యంగా మీ భర్త గారు రామ్మోహన్ రావు గారు వాంతి అయితే చేసేదే ఉందని చెప్పిన ఒక రకమైన అమ్మ యందు నమ్మకంతో ధైర్యంతో మరి ఉంటే ప్రాప్తం ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు అనుకోవటం. ఆ రకంగానే అవ్వాల్సిన వాంతి కాకుండా ఆగిపోవటం, వర్షంలో వెళ్దాం అనుకున్నా వెళ్ళలేకపోవటం, జరిగింది అనుకోవటం, మన డాక్టర్ గండం తప్పింది అనుకోవటం, అందని చెప్పటం. వీటన్నిటి వెనకాల ఆయన మీ నమ్మకంతో పాటు అమ్మ అనుగ్రహం వాడిని కాపాడటం అనేది చాలా గొప్పగా ఉందనేది అనుకోవచ్చు. అట్లా వీటన్నిటికీ ముందు ఇంకొక సంగతి ఉంది. ఇక్కడ ఇవన్నీ కట్టక ముందు చిన్నది అమ్మది మీరెవరు రాకముందు సంగతి. చిన్నగా దీంట్లో ఉండేది పాకలో అమ్మ, ఒక పక్క వంట ఇల్లు, ఒక పక్క ఇది. దాంట్లోనే కృష్ణమ్మ గారు ఉండటం, వాళ్ళ వంటలు అవన్నీ అక్కడే జరుగుతుండే. నే కూడా రాకముందు ఆ సమయంలో అమ్మ స్నానం చేస్తున్నది లోపల. వసుంధర కృష్ణవేణమ్మక్కయ్య ఉన్నారు లోపల. ఆ స్నానం చేస్తుండగా లక్ష్మణమ్మక్కయ్య కత్తిపీట కోసం వెళ్ళింది అక్కడికి. వెళితే తలుపు తీసే వీలు లేదు, అమ్మ అక్కడే స్నానం చేస్తున్నది కనుక ఏమి అడిగిందిట, అమ్మ కత్తిపీట ఇవ్వండి కూరలు దొరుకుకోవాలి నేను అని అడిగిందిట. ఆ సమయంలో హైమ ఈయన చెరో పక్క కూర్చున్నారట గుమ్మానికి బయట వైపు కూర్చొని ఉండగా ఈమె పైకి చూస్తూ కత్తిపీట అందుకుంటున్నదిట. లోపల నుంచి వసుంధర ఇస్తున్నదిట. ఈమె పట్టుకుందనుకుంది వసుంధర, ఇంకా ఆమె ఇచ్చిందో లేదో అనుకుంటే చూస్తున్నది ఈమె. ఈ ఇవ్వటంలో జారి నెత్తిన పడ్డది. అబ్బా, కత్తిపీట వసుంధరక ఇవ్వటం, లక్ష్మీనరసింహ పట్టుకోవటం అది ఏ పొరపాట మొత్తానికి ఈయన నెత్తిన పడ్డది. పడి ఇక్కడ ఇట్లా ఇటు నుంచి ఇట్లా ఒక చెక్కలాగా లేచిపోయింది. ఆ లేచిపోయి నెత్తురు చిమ్మి కొడుతున్నది బయటికి. ఆ టైంలో హైమ పక్కనే ఉంది కదా, చూసి ఇంకేముంది అన్నయ్య చచ్చిపోయినాడో అని ఏడుస్తూ వెళ్ళిపోయింది అవతలికి చూడలేక. తర్వాత వీళ్ళు తలుపులు తీసి చూసి చేసేటప్పటికి ప్రవాహం కారిపోతున్నది. అప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళు అక్కడ వైద్యం అని అదని ఇదని చేశారు. అందులో ఆ చేసిన వైద్యంలో ఈ రైలు బొగ్గు ఉంటుంది కదా, రాక్షసి బొగ్గున్న, అది ఎవరో చెప్పారట. అది నలగొట్టి అది లోపల పోసి కట్టు కట్టాలి, ఏదో వేసి ఇంకేదో స్పిరిట్ లాంటిదో ఏదో వేసి కట్టు కట్టాలన్నా. సరే మళ్ళీ ఇంకో డాక్టర్ ఎవరో వచ్చారట. ఆయన చూసి అబ్బాయి అదట్లా కట్టకూడదు, ఇంకేదో చేయాలని వాళ్ళు ఇంకేదో వైద్యం చేశారట. ఇది ఇట్లా జరుగుతుండగా చీము పడితే కష్టమవుతుంది, ఇంత పెద్ద గాయము అని చెప్పని అన్నారట. అంటే అమ్మ అన్నదిట చీము పట్టదు వాడికి అన్నదిట. అంటే ఎట్లాగమ్మా ఇంత పెద్ద గాయం కదా అంటే పెసరపప్పు పెట్టమన్నారట. పెసరపప్పు మామూలుగా చీము పడుతుంది వద్దంటారు. అమ్మ పెసరపప్పే పెట్టమందిట. పెట్టారట. అది అయిపోయింది. 2 రోజులు అయింది, చీము లేదు, ఏం లేదు. ఆ పెసరపప్పు మామూలుగానే పొద్దున్న తింటే రాత్రి వేళకే వచ్చి వస్తుంది మార్పు. అది ఏం లేదు, మామూలుగానే ఉంది. సరే తర్వాత ఈ పెట్టిందంతా పీకమన్నారట లోపల నుంచి, ఈ బొగ్గు ఇదంతా అదంతా లోపల నుంచి మళ్ళీ తోడమన్నారట. అమ్మో ఇది తీయటం మొదలు పెడితే కష్టం కదా, తట్టుకుంటాడా అనుకున్నారట. సరే తీయండి అన్నట్ట. అమ్మన్నదిట తీయండి పర్వాలేదు తీయమందిట. తీసారట. తీసి మళ్ళీ అందులో ఏదో పెట్టి ఆయన చేసిన వైద్యం ఏదో ఆయన చేశారట. ఆ పేర్లు ఏవో గుర్తులేవు నాకు. అది అయిపోయింది. అది అయిన తర్వాత మళ్ళీ ఈ చీరాల డాక్టర్ గారు వాళ్ళు
వీళ్ళు మళ్ళీ అట్టా కాదు వేసరే పప్పు పెడతాడు, పెట్టండి తినిపించండి అన్నారు. అది తెచ్చి పెట్టారట, అవి తిన్నారు. తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళు 4-5 రోజులు ఈ టెస్టులన్నీ అయినాయి, చీము లేదు, అది ఎండుకు వస్తున్నది లోపల. అది చూసి అమ్మ నాది ఆ శరీరం తీరట్లా, వాడు అప్పట్లో యాపాకు అంత తిన్నాడు కదా, విపరీతంగా తిన్నాడు, కాస్త కాదు, దానివల్ల ఆ రక్తంలో చీము పట్టే గుణం లేదు, అందువల్ల అది చీము రాదు ఆ శరీరానికి, ఏం పర్వాలేదు అని. ఎందుకైనా మంచిది సరే ఇంజక్షన్లు అవి తీసుకోమంటే చీరాలు వచ్చి మళ్ళీ వారం రోజుల తర్వాత ఎప్పుడో ఇంజక్షన్లు అవి తీసుకున్నారు, అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ తగిలిన గాయానికి అది ఇవన్నీ పెట్టించినా కూడా చీము రాలే, మాడిపోయింది. తర్వాత మచ్చ ఉంది, ఇంత పొడుగున ఉండేది, కానీ ఏమన్నా దానివల్ల ఏం లేదు. అది కూడా నాకు ఆ అమ్మ దయ అనిపిస్తుంది అని అనిపిస్తుంది. అంటే మీరు ఈ రకమైన లౌకికమైన గండాల్లో అమ్మ అనుగ్రహంతో మంచి మంచి ప్రాణాపాయ స్థితుల నుంచి కూడా మీ అబ్బాయి మీ భర్త గారు కూడా అవును అమ్మ అనుగ్రహంతో బయటపడ్డారని చెప్పని మీ నమ్మకం. అవును. మీకు పర్సనల్గా ఇంకేదన్నా ఎట్లాంటి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవే కావాలి, లేదా ఆధ్యాత్మికంగా మీరు ఏదన్నా కాస్త ఎప్పుడన్నా సాధన చేయటం కానీ, అమ్మ చెబితే ఏదైనా మంత్రతపం చేయించటం కానీ ఇట్లాంటివి ఏమైనా చేయటం అనుభూతులు ఏమైనా ఉన్నాయా? అనుభూతులు అంటే నాకు దత్తు రాశాడు పుస్తకంలో ఒకసారి, ఇప్పుడు అనుకోకుండా మాట్లాడుతూ చెప్పేసి అబ్బాయి రాస్తాడన్న విషయం నాకు తెలియదు. ఏదో ఏందక్కయ్యా ఏం జరిగింది, ఎట్లా ఉండేది, ఎట్లా ఉంటుంది అన్నప్పుడు చెప్పాను అనమాట. సరే తర్వాత ఇప్పుడు అది ఎట్లాగూ రాశాడు కదా అదే విషయం. అంతకన్నా అది ఓ చిన్న పిల్ల, నేనేం సాధనలు అవి నాకు తెలియదు, అమ్మ చెప్పింది ఒకటే, నువ్వు వాడి సేవ చేసుకో, నీకు వేరే మంత్రం అక్కర్లే తంత్రం అక్కర్లే, మీ భర్త సేవ చేసుకో అంతే, అదే నీకు మంత్రం పొమ్మంది. నాకు చెప్పలే అమ్మ, అడిగినా కూడా అక్కర్లేదండి నీకేం అక్కర్లేదు పొమ్మని, అదే చేసుకున్నా. సరే అట్లా ఓ చిన్న పిల్ల అన్ని అలంకారాలతో వడ్రాణాల దగ్గర నుంచి కట్టె వంకీలు, దండలు, ఇవన్నీ పాపడి బొట్లు, ఇవి చెంపస్వరాలు ఇవన్నీ పెట్టుకుని గల్లు గల్లుమని గజ్జలు చప్పిడితోటి నా వెనకే తిరుగుతుండేది ఇంట్లో. అంటే ఆ పిల్లని మీరు చూసేవాళ్ళ? కనపడేది నాకు, ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే కనపడేది, అంతలోనే మాయమైపోయేది. శబ్దం వినపడేది, గజ్జలు. ఆ గజ్జల శబ్దం మా వారికి కూడా తెలుసు. సరే ఏదో ఎవరో పిల్లలు వెళ్తున్నారు అనుకునేవాళ్ళు. ఎప్పుడు ఏ సందర్భంలో ఇది ఏ సంవత్సరంలో మీ అబ్బాయి పుట్టిన తర్వాత? పుట్టాక 10 సంవత్సరం అని చెప్పలేను, కానీ ఆయన వెళ్ళిపోయాక. మీ ఉద్దేశం ఏంటి, అట్లా తిరుగుతుంది ఎవరు అని చెప్పని భావన? ఏం హైమేమని, హైమక్కయ్య మీ అంటేనే ఉంది, ఆ రకంగా తిరుగుతుందేమనే భావన. తిరుగుతూ ఉండేది, ప్రత్యేకించి నాకు దర్శనాలు అవేం లేవు. చూస్తే ఒక క్షణం అట్లా కనపడేలాగా, తర్వాత మాయమైపోయింది. కనపడేది మళ్ళీ ఉండేది కాదు. అది నేను పూజ చేసుకుని దీపారాధన చేసుకుని పూజ చేసుకున్నంతసేపు అట్లా తిరుగుతుండేది, నా వెనకనే ఉంటుండేది. మీరు హైమక్కయ్య కూడా పూజ చేస్తారా? ఇప్పుడు చేస్తాను. తర్వాత ఇంకా మీకు సాధన చేయమని అమ్మాయిని నామం చేసుకోమంది అంతే. తర్వాత మీరు అమ్మతో చాలా సన్నిహితంగా ఉన్నారు కదా, ఎప్పుడన్నా అమ్మ ఎవరి మీదన్నా కానీ కోపగించుకోవటం, మీ మీద కానీ కోపగించుకోవటం మీకు తెలుసా? అభ్యంతరం లేకపోతే సందర్భం చెప్పండి. కోపగించుకోవటం అంటే అప్పట్లో వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో కొంచెం పనుల సందర్భంగా చేసావని చేయలేదని ఏదో అరుచుకుంటుండేవాళ్ళు. ఇక్కడ సోదరులు కాస్త ఉంటుండేది. కృష్ణవేణమ్మ గారు కానీ లక్ష్మణసమ్మక్కయ్య కానీ వీళ్ళ ఏదో ఒక రకంగా కొంచెం గట్టిగా మాట్లాడుకోవడం, హరిదాస్ గారు కానీ ఇట్లా. అప్పుడు అనేది అమ్మ, నేను నాన్నగారు ఎప్పుడన్నా అడిగేవాళ్ళు ఏంటి ఇదంతా అని. అడిగినప్పుడు మరి అమ్మ సమాధానం చెప్పుకోవాలి కదా అవతల తను కూడా. అట్లా సందర్భాల్లో అనేది, ఇంకా మీరు ఉయ్యాల్లో పిల్లలు అనుకుంటున్నాను, నేను ఉయ్యాల్లో పిల్లలని అనుకుంటున్నాను, అందువల్ల ఇదవుతున్నది, మీరు ఈ రకంగా మాత్రం చెయ్యొద్దు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు, అసలు ఇంతకంటే చెయ్యొద్దు అసలు ఈ రకంగా అని కొంచెం గట్టిగానే అనేది అమ్మ, మందలించినట్టుగా గట్టిగా స్వరంతో అనేది. తర్వాత పైగా అనేది అమ్మకు కోపం వచ్చింది అంటారు, నేను కోపం వస్తే నేను ఇట్లా ఉండను, మీరు అట్లా ఉండరు అంతేగా అన్నదమ్మ.
కోపం కోపం అంటారేంటి, నా కోపం వచ్చినాడు నేను ఇట్లా ఉండను, మీరు అట్లా ఉండరు అనేది అమ్మ. అవును, నిజం కదా. ఇది మాత్రం అనేది, కోపం అంటే అట్లా కొంచెం గట్టిగా మాట్లాడేది అంతే. అంటే వాళ్ళు కాస్త వాళ్ళలో ఉండే అభిప్రాయ భేదాలు ఏదన్నా పెంచిపెట్టినప్పుడు అట్లా మాట్లాడుతుండేది. తర్వాత అమ్మ ఎప్పుడన్నా చాలాసార్లు దుఃఖించుంటుంది అనుకోండి, మన దుఃఖాన్ని చూసి కూడా దుఃఖించుంటుంది. సందర్భాన్ని ప్రకారంగా అమ్మ దుఃఖించిన సందర్భం చూసి ఉంటారు మీరు, ఎప్పుడు ఏమిటి? అంటే ఆయమ వెళ్ళిపోయిన సందర్భంలో అమ్మ ఎప్పుడన్నా ఆటలాడేదా? ఆడితే ఏం ఆటలాడేది? ఆ ఆటల్లో మీరు కూడా ఎప్పుడన్నా పాల్గొంచుకున్నారా? పాల్గొనలేదు, కానీ అమ్మ ఈ పాము పటం అంటాం మనం, పరమపద సోపాన పటం అని, పాములు నిచ్చెనలు, అది ఆడేది. ఆడుతున్నప్పుడు అమ్మ చాలా ఎవరెవరితో ఆడుతున్నా చూశారు మీరు? కుమారి, రాధ, వీళ్ళు ఉండేవాళ్ళు అనుకుంటా. రాధ ఉన్నాడో లేదు కానీ ఇట్లా ఈ పిల్లలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళతో ఆడుతుండేది. ఆడుతుంటే ఏదో పండటం మాట మీద వచ్చి ఆ పైకి వెళ్ళి ఆ గళ్ళల్లో ఉంటే పండిపోయినారని అంటారు కదా మామూలుగా, అట్లా సందర్భంలో అనేది పండి మిమ్మల్ని పండిస్తానని. ఇప్పుడు అమ్మ ఎక్కువ ముందు అమ్మే పండేదా? సాధారణంగా అట్లాగే జరిగేది. అప్పుడు అనేవాళ్ళు, నువ్వే ఎప్పుడు పండుతున్నావమ్మా అని అంటే, నే పండి మిమ్మల్ని పండిస్తాననేదమ్మ ఆ ఆటలో. అది నేను చూసింది. మిగతా అవన్నీ ఆడేది, టేబుల్ టెన్నిస్ ఆడేదమ్మ, అవన్నీ నేను చూడాలా, అది చెప్పేవాళ్ళు అమ్మ బ్యాడ్మింటన్ ఆడుతుందని, టేబుల్ టెన్నిస్ ఆడుతుంది. అయితే ఒకటి చెప్పేదమ్మా, నాకు ఏది రాదు, నేర్చుకుంటే రాదని లేదు. ఏది రాదు, ఏదేం తెలియదు, ఏమి తెలియంది లేదు, తెలిసింది లేదు అని చెప్పింది. అన్ని విషయాలు కూడా తెలియనిది లేదు, తెలియంది లేదు, తెలియదు, తెలిసింది కూడా లేదన్నట్టుగా, నేర్చుకుంటే వస్తుంది నాకు ఒకసారి చూస్తే అన్నట్టుగా అనేది అమ్మ. రెండింటికి అతీతంగా ఉన్న పరిస్థితి అట్లా అనేది. తర్వాత మీరు ఈనాళ్ళ మీ అనుభవంతో అమ్మని చూడాలనుకునే వాళ్ళకి, చూద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ, అమ్మని గురించి ఏదైనా చిన్న సందేశం లాంటిది కానీ 2 నిమిషాలు చెప్పండి అమ్మని తత్వాన్ని గురించి. అమ్మ ప్రేమ చాలా గొప్పది, అది ఎక్కడా మనకి దొరకనిది, అందనిది. అమ్మ ప్రేమ అంటున్నారు, అమ్మ కేవలం మనుషుల మీదే ప్రేమగా ఉండేదా? సర్వ సృష్టి మీద అట్లాగే ఉండేది, పశుపక్షాల దగ్గర నుంచి జంతు. ఎప్పుడన్నా మీ అనుభవంలో అమ్మ ఎప్పుడన్నా మనుషులను కాకుండా పశుపక్షాదులను కూడా ప్రేమించడం, లేదా కుక్కలను, లేదా ఆవిడ దగ్గర వాటిని ఏదన్నా చూసి ఆవిడ ప్రేమగా చూడటం చూసారా? అన్నిటినీ దగ్గర తీసేది. అది ఒక ఆంబోతెద్దు ఉండేది, ఊళ్ళో వేసారు దాన్ని, రోజు వచ్చి అమ్మ వాకిలి ఎదురుగ్గా పడుకునేది, పొద్దున్నే లేచిపోతుండేది. అట్లా దాన్ని కూడా చాలా ప్రేమగా చూస్తుండేదమ్మ. ఏ పండో కాయో పెట్టడం, చేయటం, వచ్చి ఒక్కోసారి నిమరటం, అట్లా చేసేదమ్మ. అట్లా ఉంటుండేది. వాటికి కాస్త పెడుతుండండి, జంతుజాలాలకు కూడా ఆ రకంగా ఉండేది, పెట్టమనేదమ్మ. ఇంకా మీరు ఏదైనా చెప్పదలుచుకుంది ఏదన్నా ఉందా అమ్మని గురించి? ఒకసారి నాకు ఈ కంట్లో బీపీ వల్ల నరం చిట్లి గడ్డగట్టింది, రక్తం. అది ఇట్లా ఒక బిళ్ళగా, ఇంత బిళ్ళగా ఏర్పడ్డది. ఏర్పడ్డప్పుడు డాక్టర్లు ఇంజక్షన్లు చేశారు, అది తగ్గకపోతే వేరే చోటుకి వెళ్ళమన్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు లోపల నుంచి ఇంజక్షన్లు ఇచ్చారు, గుడ్డు కింద నుంచి ఇచ్చారు ఇంజక్షన్. అవి చాలా భయంకరంగా ఉండేది వాటి బాధ. అట్లా 3 ఇచ్చారు. 3 ఇచ్చిన తర్వాత ఇంకా తట్టుకోలేక ఇబ్బంది పడ్డప్పుడు ఈయన ఇంకా చేయించుకోవద్దు, కన్ను వచ్చినా పర్వాలేదు, పోయినా పర్వాలేదు, వద్దన్నారు. సరే, ఆ పరిస్థితుల్లో ఉన్నా నేను. ఇట్లా బాగా వీక్గా, నీరసంగా ఉండేది. ఆ టైంలో అమ్మ రాధాకృష్ణరెడ్డి, నేను హైదరాబాద్ పోతున్నానమ్మా అని చెప్పాడు. కాసు రాధాకృష్ణ ఆంధ్ర సోదరులు రాధన్నయ్య అనేవాళ్ళు ఇక్కడ. అంటే అమ్మ 2 బత్తాయి పళ్ళు, కుంకుమ పొట్లాలు చేతిలో పెట్టి, ఇది బాలకి ఇవ్వు, తీసుకెళ్ళి అన్నది. మీకు ఇవ్వమందమ్మ చెప్పాట. ఏమో రైల్లో ఎట్లుంటుందో నాకు తెలియదు, ఇది చేరుస్తానో లేదో నమ్మకం లేదు. అవసరమైతే నాకు తినాలనిపిస్తే తినేస్తా, కనుక నమ్మకం లేదు. అదే చెయ్యి, నీకు ఎట్లా వీలైతే అట్లా అదే చేయమని చెప్పింది తమ్మ. సరే, బండి ఎక్కాడు, వచ్చాడు. మౌలాలి వచ్చిన దాకా చెయ్యి పక్కకి తిప్పుకోవడానికి కూడా వీలు కానంత జనం ఉన్నారట అందులో.
దిగాడు స్టేషన్లో. అయ్యో ఇక్కడ దాకా వచ్చా కదా, సరే దిగుదామని దిగాడు. దిగిన తర్వాత కూడా అనుకున్నట్టు దాహం వేస్తున్నది కదా, ఇది తినేద్దామా ఒకటన్నా అని చెప్పాను. కానీ మళ్ళీ అట్లాగే వచ్చేసాడు పాపం. వచ్చేటప్పటికి నా పరిస్థితి ఏంటంటే, ఆ రోజుల్లో నేను నా అంతటి నేను లేచి వండుకు తినే పరిస్థితి లేదు నాకు, నా ఒంట్లో శరీర పరిస్థితి. అట్లా వస్తున్నాడు. మా అమ్మగారు ఉన్నారు ఇంట్లో నాకు సహాయంగా. మాకు ఎదురుగా బస్ స్టాండ్ కనపడుతుండేది. ఈ రాధాకృష్ణ రెడ్డి నడిచి రావటం కనపడ్డది నాకు. పెద్దగా ఏడ్చేసా. మామూలుగా నా దగ్గర ఎప్పుడు ఉంటాడు, వారం 10 రోజులు ఉండి వెళ్తుంటాడు. వచ్చి నాకు కూడా ఆనందమే, హాయిగా వండి పెట్టి చేసి సంతోషంగా చేసేదాన్ని, ఉండమనేదాన్ని. ఇంకా ఎవరు వచ్చినా, ఇప్పుడు దత్తు వచ్చినా ఎవరు వచ్చినా నా దగ్గర ఉండే వచ్చేవాళ్ళు. అటువంటి మనిషి రాధాకృష్ణ రావటం చూసి పెద్దగా ఏడ్చేసా. అమ్మో వీడు వస్తున్నాడు, నేను వండి పెట్టలేనే, నేను లేచే స్థితిలో లేను, ఎట్లా పాపం ఏ రకంగా చేయాలి అని చెప్పాను. అయితే బయలుదేరేటప్పుడే అమ్మ చెప్పిందిరా, వాళ్ళ ఇంట్లో నువ్వేం తాగొద్దు, ఏమి ఇచ్చినా ఏం తినొద్దు తాగొద్దు అని చెప్పి తను చెప్పాట. నేను ఒక నిమిషం నుంచోను, మంచినీళ్ళు కూడా తాగకుండా వెళ్ళిపోతా అని అంటే, అట్లాగే చేయి, అసలేం తినొద్దు తాగొద్దు, వాళ్ళ ఇంట్లో ఉండొద్దు నువ్వని చెప్పింది అమ్మ. ఇది నాకు తెలియదు, నేను ఇట్లా ఉన్నానని తనకీ తెలియదు. అంతేగా. తీరా వచ్చాడు, వస్తూనే పిలిచాడు, అమ్మ ఎక్కడున్నావు, వాళ్ళమ్మ రా అని. సరే వచ్చా, కళ్ళు తుడుచుకున్నా ఆమెను వచ్చా. వస్తే ఈ 2 చేతుల్లో పెట్టి నేను వెళ్తున్నా అన్నాడు. నాకు గుండె గబక్కమంది, ఇదేంటి నేను ఏడ్చిన సంగతి ఆయనగట్ట తెలుస్తుంది అనుకుని, అదేంటి లోపలికి రాకుండానే ఇంట్లో కూర్చోకుండానే నువ్వు ఆమెను వెళ్ళిపోతానంటావేంటి, ముందు లోపలికి రా, మంచినీళ్ళు తాగు, కాఫీ తాగిన తర్వాత అప్పుడు నిదానంగా మాట్లాడుకుందాం అని అంటే, మంచినీళ్ళు కూడా తాగనని చెప్పి వచ్చా అమ్మతోటి. అమ్మ కూడా ఆ మాటే చెప్పింది, అసలు ఇవి నీకు చేర్చానో కూడా నాకు నమ్మకం లేదన్నా. అన్నా కూడా నువ్వు తీసుకెళ్ళి అట్లాగే చేయమంది అమ్మ, కానీ నాకు తినే అవకాశం దొరకలే. అది నీకు చేరాల్సి ఉన్నది, వచ్చా, ఎందుకో నీకు ఇవ్వమన్నది ఇస్తున్నా, వెళ్ళిపోతున్నా అన్నాడు. అంటే మీ పరిస్థితి అమ్మకి తెలుసు, ఆయనకి ఆ రకమైన మా బుద్ధి పుట్టించి అమ్మ ముందుగా చెప్పి, మీకు తెలిసినా తెలియకపోయినా, మిమ్మల్ని అమ్మ డైరెక్ట్గా చూసినా చూడకపోయినా, మీ పరిస్థితి ప్రకారంగా మీ ప్రసాదం పంపించడం వరకే ఆయన్ని వినియోగించింది. అది అట్లా అదే అనుకుంటున్నా. మరి నా అనుభవం అది కూడా ఒక అనుభవమే అనుకుంటున్నా. తప్పకుండా కదా, ఎందుకంటే మీకు ఒంటో బాగుండబోయినప్పుడు ముఖ్యంగా రాధాకృష్ణ రెడ్డి గారు ఎవరింటికన్నా వెళితే అవకాశాన్ని ఆయన బుద్ధి ప్రకారంగా మినిమం కొన్ని రోజులు ఉండి వెళ్ళేవాడు. ఆ పరిస్థితుల్లో మీరు కనీసం ఆయన కాఫీ కూడా ఇచ్చి పెట్టే పరిస్థితుల్లో అయినప్పుడు ఆయన వస్తూనే మీరు బాధపడటం, దానికి తగ్గట్టుగా అమ్మ ముందే ఆ విషయం తెలుసు కాబట్టి నాన్న అక్కడేం తీసుకోకుండా ప్రసాదం ఇచ్చి పంపించడం, ఆయన వచ్చి ఇవ్వటం, ఇదంతా కూడా అమ్మ మీకు చేర్చడం కోసంగా. మరి ఇక్కడ ఉన్న పరిస్థితిని తెలిసే కదా అట్లా చేసింది ఆ రకంగా. తప్పకుండా అది కూడా నాకు ఒక అనుభవం అని అనుకుంటాను. తప్పకుండానమ్మా, తప్పకుండా. మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు బాలక్కయ్య గారు. మీపైన మాపైన ఈ సృష్టిపైన ఆ జగజ్జనని అనుగ్రహం సదా ప్రసరించాలని అమ్మని ప్రార్థిస్తూ నమస్తే. జై హో మాత. జై హో మాత. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.